నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీవల్లభాసమాశ్లిష్టం దశహస్తం గజాననం గణనాథమహం వందే సర్వసిద్ధిప్రదాయకం. పంచవక్త్రం హనుమంతం త్రిపంచనయనైర్యుతం దశభిర్బాహుభిర్యుక్తం వందే సర్వార్థసిద్ధిదం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ మహాగణపతయే నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సిద్ధలక్ష్మీవల్లభాసమేత శ్రీ మహాగణపతి స్వామినే నమో నమః. వందే కపివినాయకౌ. మహాగణపతి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వామి సన్నిధిలో ఉపవిష్టులైన గణపతి స్వరూపులందరికీ కూడా నమస్కరిస్తూ నిన్నటి రోజున మనం ప్రారంభించుకున్నాం శ్రీ గణేశ గీత. మహాగణపతి తన భక్తుడైన వరేణ్యునికి తెలియజేస్తున్నాడు. వరేణ్యుడు కేవలం జిజ్ఞాసువుగా శరణాగతుడైనప్పుడు తెలియజేస్తున్న విషయం ఇక్కడ. అంటే జిజ్ఞాసువుగా జ్ఞానార్థి అయి యోగమును చెప్పమని అన్నప్పుడు యోగం అంటే ఏంటో చెప్తున్నాడు. లోకంలో యోగం అనే మాట అనేక వ్యవహారాల్లో వాడుతుంటాం కనుక యోగ శబ్దం వాటితో దేనితోనైనా కలిపేసే ప్రమాదం ఉంటుంది కనుక ముందుగా మనం అనుకునేవి అవేమీ యోగములు కావు అని ముందు ప్రతిపాదన చేయడం జరిగింది. వ్యవహారంలో వాడవచ్చు, కానీ నువ్వు ఏ ఉద్దేశంతో అడిగేవో ఆ యోగము అందులో ఏదీ కాదు సుమ. ఐహిక విషయ భోగములు కానీ అంటే కీర్తి సంపద పదవి ఇత్యాదులేవి యోగములు కావు. అదేవిధంగా పారలౌకికమైనటువంటి వైభోగములు కూడా యోగముల క్రింద చెప్పబడదు. అయితే యోగులు ఎలా ఉంటారు అనే దాన్ని కూడా తెలియజేస్తూ యోగులు ఆ యోగం పొందినటువంటి వారు దేనికి అంటని వారి ఉంటారు. వారికి ఒకరికి ఉపదేశించవలసిన అవసరమూ లేదు, ఇంకొకరి నుంచి పొందవలసినది ఏమీ లేదు. వాళ్ళకి వారు అన్నీ పొందినవారే, కొత్తగా పొందవలసిందేం లేదు. ఏది పొందితే అన్నీ పొందడమో దాన్ని పొందినవారు వారు. అటువంటి వారు ఎందరో ఉండొచ్చు, కానీ కొద్దిమంది మాత్రం కరుణతో భూమి యందు తిరిగి ఉపదేశిస్తారు. అటువంటి వారిని ఆశ్రయించి ధన్యులు కావాలి అంటూ చెప్పడంలో నువ్వు చెప్పిన యోగం పొందాలి అంటే యోగులైన గురువుల్ని ఆశ్రయించాలి. ఇందులో జ్ఞానినస్తతం యుంజంతి జ్ఞానినస్తతం మాట చెప్పారు. ఇది జ్ఞానినస్తత్వదర్శిన అని గీతలో చెప్పిన వాక్యంతో అన్వయించుకుంటే అటువంటి వారి వద్దకు వెళ్ళే తద్విద్ధి ప్రణిపాతైన పరిపృష్టైన సేవయా అని వారిని ఆశ్రయించాలి. అందుకు ముందు ఎటువంటి వారిని ఆశ్రయించాలో గురువులను అక్కడ చెప్పడం జరిగింది. గురువులకు గురువైన గణపతి తమిదానీమహం వక్షే శృణుయోగం, ఇప్పుడు నేను యోగం అంటే ఏంటో చెప్తున్నాను అన్నాడు. ఇంతవరకు యోగం అంటే ఏంటో చెప్పలేదు కదా. ఏది యోగం కాదో చెప్పాడు, యోగులు ఎలా ఉంటారో చెప్పాడు. ఇప్పుడు యోగం చెప్తున్నాను. ఏ యోగం చెప్తున్నా అంటే అనుత్తమం, అనుత్తమమైన యోగాన్ని చెప్తున్నాను అన్నాడు. అనుత్తమమైన యోగం అంటే దేనిని మించి మరొకటి లేదో దాన్ని అనుత్తమం అంటారండి. ఇది అనుత్తమ శబ్దానికి అర్థం. సృష్టిలో మనకి గొప్ప సంపద పొందితే ఏమి యోగం అండి వాడిది అంటాం, కానీ వాడు సంపద దొరికే వరకు అది యోగం అనుకున్నాడు. సంపద దొరికిన తర్వాత నేను పరిపూర్ణునైపోయాను అనుకుంటున్నాడా, ఇది ప్రశ్న వేసుకోవాల్సినది. ఏది ఉంటే పరిపూర్ణం అనుకున్నామో అది లభించాక వాడు పరిపూర్ణ భావన లేడు, అప్పుడు అది అనుత్తమం అవుతుందా? అప్పటికి అది ఉత్తమ ఉత్కృష్టం అనుకున్నాడు అంతే తప్ప అది అనుత్తమం కాదు కదా. కానీ ఏది పొందితే మరొక దాని అవసరం లేదో అటువంటిది అనుత్తమం అని చెప్పబడుతుంది. అలాంటి అనుత్తమమైన యోగాన్ని నేను చెప్తున్నాను. అసలు దీని గురించి వింటే చాలయ్యా,
పాపాల నుంచి సంసార సముద్రం నుంచి బయటపడతారు అన్నాడు. శృత్వాయం ముచ్యతే జంతు పాపేభ్యో భవసాగరాత్. ఇలాంటి మాటలు విన్నప్పుడే కొంతమంది సాహితీ దృష్టి కలిగిన వారు ఇదేమిటి విన్నంత మాత్రాన పాపాల నుంచి సంసార సముద్రం నుంచి బయటపడతారా అంటే ఏం నమ్మకం లేదా? ఆయన పడతారని చెప్తూ ఉంటే నీకు నమ్మకం లేదా? విన్నంత మాత్రం బయటపడిపోతారేంటండి అంత తేలిక అంటే వీడికి నమ్మకం లేదు, వీడు ఎప్పుడు బయటపడ్డు. కానీ వింటే తరించిపోతామని గణపతే చెప్తూ ఉంటే మనకు సందేహం ఎందుకండి? అయితే ఎప్పుడైనా వింటే అంటే అనుకుంటే అని మాటలు విన్నప్పుడు ఎలా వింటే తరిస్తామో అలా వింటే అని తెలుసుకోవాలి. ఇక్కడ వినడానికి కూడా పద్ధతి ఉంది. శ్రవణ భక్తి అంటే పరీక్షిత్తులకు శ్రవణం చేస్తూ ముక్తి తప్పకుండా వస్తుంది. పరీక్షిత్తులో శ్రవణం చేయాలి. అందుకే శృత్వ అంటే తద్విద్ధి ప్రణిపాతైన పరిపృష్టైన సేవయ అనేటువంటి స్థితిలో ముందు చెప్పిన నిన్న అధికారములు గుర్తున్నాయిగా, సమ్యగ్వ్యవసితామతి రాజన్ ఇత్యాదులు చెప్పబడ్డాయి. అలాంటి సమ్యగ్వ్యవసిత అయినటువంటి బుద్ధితో ఆశ్రయించి శ్రద్ధాళువై వింటే తప్పకుండా విన్నంత మాత్రమనే. ఎందుకంటే జ్ఞానం ఇవాళ రేపు ఎల్లుండి ఇలా ఉంటాయండి. దీపం వెలిగిస్తే చీకటి పోయింది, ఎన్ని మార్లు వెలిగించాలి? ఎన్ని మార్లు? ఒక్కసారి చాలు కదా. అలాగే జ్ఞానం కూడా శ్రద్ధగా వింటే ఒక్కసారి చాలండి, పటాపంచలైపోతుంది. అంతేగాని ముక్తికి పొందడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని ఏళ్ళు పడుతుంది అనే ప్రశ్న లేదు. క్షణం చాలు మోక్షానికి. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. ఎందుకంటే కొత్తగా పొందాల్సింది కాదు కదా, ఉన్నదే. లేనిది పట్టుకుని ఉన్నది అనుకోవడమే సమస్య. ఉన్నది తెలుసుకోవడం తెలుసుకుంటే ఎంతసేపు అండి? ఎక్కడి నుంచో తెచ్చుకోవాలంటే సమయం పడుతుంది. లేదా ఇన్నాళ్ళు పని చేస్తే, లేదా గంట వండితే అన్నం తయారవుతుంది. ఎందుకంటే వండక ముందు లేదు గనక దాని గంట పట్టింది. కానీ బ్రహ్మ పదార్థం లేదా బ్రహ్మ వస్తువు ఉన్నది తెలుసుకోవడం ఎంతసేపు పడుతుంది ఇక్కడ? అందుకే శృత్వ అనే మాట అంత విశేషమైన అంశం ఇక్కడ. అలా ఒక్కొక్క పదం వ్యాఖ్యానిస్తే 400 శ్లోకాలకి ఎన్ని రోజులు పడుతుందో మీరే నిర్ణయించుకోగలరు. అదే శృత్వాయం ముచ్యతే జంతు పాపేభ్యో భవసాగరాత్. ఈ మాటలు చెప్పడంలో విశేషం ఏంటంటే, వేదాంత శాస్త్రం గురించి అన్ని గ్రంథాలు ఏం చెప్పారంటే అది శ్రవణ మాత్రం చేత పాపం పోగొడుతుంది, అందులో సందేహం లేదు. ఎందుకంటే మాటి మాటికి నీ లోపల ఆత్మగా ఎవడున్నాడో వాడే భగవంతుడు. గట్టిగా మాట్లాడితే ఎవడుండడం వల్ల నేను అనుకుంటున్నావో వాడే భగవంతుడు. నేను తెలుగులోనే చెప్పాను కదా, ఎవడుండవడం వల్ల నేను అనుకుంటున్నామో వాడే భగవంతుడు. కానీ నేనుని ఎవడుండడం వల్ల అంటున్నావు వాడి వైపు తిప్పడం అంత తేలిక. తిప్పి చూడడం మొదలుపెట్టాక నేను ఆయనకు దూరంగానో వేరుగానో లేదని ఎరుక కలుగుతుంది. ఇంకేం కావాలండి ఇక్కడ? అది తిప్పాలి. అటువంటి ఆ తిప్పగానే వెంటనే లభిస్తుంది కదా. అందుకు మాటి మాటికి ఆ శుద్ధమైన బ్రహ్మము జనన మరణము లేనిది శాశ్వతమైనది అని వింటూ 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 ఉంటేనే హాయిగా అనిపిస్తుంది కదా. అలాగ శుద్ధ వస్తువు గురించి వింటూ ఉంటే తప్పకుండా తత్ప్రభావం చేత అనేక జన్మల నుంచి సంచితములై పాపములు తప్పకుండా నశిస్తాయండి. అందుకే వేదాంత శ్రవణం పాపహరణం, అందులో సందేహం లేదు. రెండవది, దాన్ని నువ్వు శ్రద్ధాళువై పట్టుకుని సాధనలోకి తెచ్చుకుంటే భవసాగరాత్ ముచ్యతే, సంసార సముద్రం నుంచి కూడా బయటపడతావు. అందుకే పాపేభ్యో భవసాగరాత్ అనే మాట చెప్పడంలో విశేషం అది. ఇప్పుడు యోగం అంటే ఏంటో చెప్పబోతున్నాడు. ఆ యోగం గొప్పతనం ఏంటో చెప్పాడు. ఎందుకు యోగం తెలుసుకోవాలంటే పాపేభ్య భవసాగరాత్ ముచ్యతే గనక ఆ యోగం తెలుసుకోవాలి. పైగా అనుత్తమం గనక దాని గురించి తెలుసుకోవాలి. యోగం అంటే ఏమిటో ఇక్కడ చెప్తూ యోగములకి అనేక నిర్వచనాలు చెప్పాడు. యోగం ఎప్పుడు ఒకటే అన్నప్పుడు అనేక నిర్వచనాలు ఎందుకు అంటే, సూర్యుడు వేడిగా ఉంటాడు, గుండ్రంగా ఉంటాడు, బంగారు రంగులో ఉంటాడు. ఎన్ని చెప్పాం? 3 చెప్పాం. 3 సూర్యుడు? 3 ఒకటే. అదేవిధంగా చెప్పిన లక్షణాలన్నీ యోగానికి ఉంటాయని తెలుసుకోవాలి. ఒకే యోగానికి ఇన్ని రకాల లక్షణాలు కలిగి ఉంటాయి. ఆ యోగంలో 3 లక్షణాలు ఉంటాయి. ఇవి జాగ్రత్తగా తెలుసుకుంటూ ఏ ఒక్కదానిలో మనకు వీలు చిక్కినా దాన్ని పట్టుకోగలిగితే మిగిలినవి కూడా సిద్ధిస్తాయి. అందుకే ఇన్ని నిర్వచనాలు ఒకే యోగం గురించి చెప్పారే తప్ప అయోమయం చేయడానికి చెప్పట్లేదు. ఇప్పుడు ప్రారంభిస్తున్నాడు. శివే విష్ణౌచ శక్తౌచ సూర్యే మయి నరాధిప యా అభేద బుద్ధి యోగ సమ్యగ్యోగో మతో మమ. ఇది ప్రథమ శ్లోకంగా చెప్తున్నాడు. మతో మమ అంటే నా అభిప్రాయం ప్రకారంగా శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు, నేను ఒక్కటే అనేటువంటి అభేద బుద్ధి ఏదైతే ఉన్నదో అదే యోగము అని నా అభిప్రాయము అన్నాడు. ఎవరి అభిప్రాయం? గణపతి అభిప్రాయం. ఇంకా మన అభిప్రాయాలతో సంబంధం లేదు. కొందరు అంటుంటారు నా అభిప్రాయం ప్రకారం. అభిప్రాయం చెప్పడానికి కూడా ఒక అర్హత ఉంటుందండి. ఏమీ లేకుండా వాడి అభిప్రాయం, నా ఒపీనియన్, నా అభిరుచి ఎవడికి కావాలి ఇక్కడ? అరే సాధన చేసి అధ్యయనం చేసి శోధన చేసి తపస్సును ఆచరించిన వాడు ఒక అభిప్రాయం చెప్తే గ్రాహ్యం అవుతుందో తప్ప
ఏవో 4 పుస్తకాలు చెప్పి 40 మాట్లాడేవాడు అభిప్రాయం గ్రాహ్యమైనా. కనుక గణపతి మతో మమ అన్నాడంటే అది మనం గ్రహించవలసినది. గణపతి మతం అంటే అర్థం ఏంటి? పరబ్రహ్మ యొక్క హృదయం. పరబ్రహ్మ హృదయం వాగ్రూపంలో వచ్చింది వేదమే. కనుక వేదము యొక్క హృదయం ఇది అని చెప్పబడుతున్నది ఇక్కడ. ఇందులో గమనిస్తే 5గురిని చెప్పాడు. శివే విష్ణువుచ శక్తౌచ సూర్యే మయి. మయి అంటే నాయందు, అంటే గణపతి యందు అని అర్థం ఇక్కడ. అంటే పంచాయతనం ప్రస్తావన చేయబడుతున్నది. మొత్తం వేదము యొక్క సమగ్ర ఉపాసనా స్వరూపము పంచాయతనమే. ఈ 5 ప్రధానం. అందుకే ఆ వేద ప్రతిపాద్యమైన బ్రహ్మమును పొందడానికై ఉపాసనలో మనకి పంచాయతన పూజా విధానం వేదమతమే మనకు అందించింది. తర్వాత అందులో శాఖలైపోయి శైవ వైష్ణవాలు వచ్చినప్పుడు అందులో ఒక్కొక్కటి తీసుకున్నారు, కానీ మళ్ళీ అది గమనించి తిరిగి పునరుద్ధరణ చేసి అందించినటువంటి వారు ఆదిశంకర భగవత్పాదుల వారు. శంకర భగవత్పాదుల వారికి పూర్వమే ఈ గ్రంథం ఉన్నది. అందుకే పురాణముల హృదయం కూడా అద్వైతమైన దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. ఈ 5 ఒకటే అని తెలుసుకో, వాటి యందు భేద బుద్ధి కూడదు. ఇది ప్రథమంగా ఎందుకు చెప్పాడంటే, ఒక ఇష్టదేవత మనకి ఏర్పడగానే తప్పకుండా ఎంత కాదన్నా చెప్తున్నారు కనుక ఒప్పుకోవాలి, కానీ కొంచెం భేదం ఉంటుందండి ఇక్కడ. అది తొలగించుకుని ప్రయత్నం చెయ్యాలి ఇక్కడ. అలాగని ఇష్టదేవత నిష్ట చెదరనవసరం లేదు. అది కూడా గమనించాడు భగవానుడు. గమనించి నీ ఇష్టదేవతను మధ్యలో పెట్టుకో. ఎంత గొప్పగా చెప్పాడు. నువ్వు విష్ణువు మధ్యలో పెట్టుకో విష్ణు పంచాయతనమను, శివుణ్ణి మధ్యలో పెట్టుకో శివ పంచాయతనమను. అంతేగాని మిగిలిన 4 తీసేయకు. లేదండి ఒక్కటే ఎందే పెట్టుకుంటాను మిగిలిన 4 తీసేయనంటే వీళ్ళేది పెట్టుకో అన్నాడు. ఎందుకు అలా చెప్పాడు అంటే, అభేద బుద్ధి నీకు నిలబడాలి అంటే ఆ చుట్టూ 4 ఉంచుకుని మధ్యలో పెట్టి కేంద్రం అది చుట్టూ వాళ్ళు అంటే అర్థం ఏంటి? కేంద్రం యొక్క శక్తే వృత్తముగా ఉంది గనక ఆ కేంద్రములో విష్ణువుగా నువ్వు ఇష్టముగా ఎవరిని ఆరాధిస్తున్నావో అతడే శివుడిగా, శక్తిగా, సూర్యుడిగా, గణపతిగా ఉన్నాడనేటువంటి స్పృహని కలిగించడం కోసం పంచాయతన విధానం పెట్టారు. ఇంత మాత్రమేనా అంటే ఇతర శాస్త్ర సహాయంతో పంచాయతీలో ఉన్న మర్మం కూడా ఇప్పుడు మనం గ్రహిద్దాం. మన సంస్కృతి అంతా ఈ పంచాయతనమే ఉపాసన ఉంది, మరొకటి లేదండి. మీరు ఏ దేవత గురించి చెప్పినా ఈ పంచాయతనలో దేనికో దానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. లేదండి విష్ణు అంటే ఇష్టమే, కానీ నాకు రాముడు అంటే ఎక్కువ ఇష్టం అండి, లేదా కృష్ణుడు అంటే ఇష్టం అంటే వాళ్ళందరూ విష్ణు దగ్గర ఉన్నారు కనుక వాళ్ళందరూ విష్ణు భక్తుల కిందే లెక్క. అలా మీరు ఏది తీసుకున్న శక్తిలో కూడా కొందరు దుర్గా ఉపాసకులు, కొందరు సరస్వతి ఉపాసకులు, కొందరు లలిత ఉపాసకులు, వాళ్ళందరూ శక్తి కిందకి వెళ్ళారు. మళ్ళీ వెన్నున్నప్పటికీ కూడా 5. మీరు ఇలా ఆలోచించండి. మరి సుబ్రహ్మణ్యుడు ఎందుకు చెప్పలేదండి అంటే, ఆయన శివుడువాడు, శక్తివాడు, గణపతివాడు అందరూ కనుక ఆయన ఇందులోనే ఉన్నాడు. ప్రత్యేకంగా ఒక మతం ఉంది లేక కాదు, కానీ పంచాయతనం ఇక్కడ ప్రస్తావించడంలో స్కాందం చెప్పలేదు కనుక ఆ కాలమునందు స్కాందము లేదు అని మళ్ళీ రీసెర్చ్ స్కాలర్స్ బయలుదేరతామన్న ఉద్దేశంతో సుబ్రహ్మణ్యుడు కూడా వైదిక దేవతే. అందుకే రామాయణాదుల్లో కూడా ఆయన ప్రస్తావన మనకు కనబడుతుంది. కానీ 5 ఏదో ఒకటి ఆయనకు కూడా. ఇలా మీరు ఏది తీసుకున్నా ఇదే. లేదండి ఈ మధ్య కొత్త దేవుడు వచ్చాడు కానీ 5లో లేడంటే వాడు దేవుడే కాదు, ఇది తెలుసుకోండి. ఇక్కడ ఈ 5కి సంబంధించినవి దేవత, మిగిలినవి భ్రాంతి దేవతలు. వీళ్ళు సగుణ బ్రహ్మ స్వరూపులైన దేవతలు ఇక్కడ, ఇది తెలుసుకోవాల్సినది. అందుకే దీనిలో దేన్ని ఉపాసించినా మనం ముక్తి పొందగలం. ముక్తికి హేతు 5. 5లో దేన్ని ఉపాసించినా అభేద బుద్ధి మాత్రం ఎల్లవేళలా ఉండాలి. ఇది ప్రధానమైన అంశం. ఇంకొక రహస్యం ఇక్కడ చెప్పకపోయినప్పటికి కూడా మరొక శాస్త్రం నుంచి మనం గ్రహించవచ్చు. త్రిపాదూర్ధ్వ ఉదయిత్ పురుష పాదో సేహా భవాత్ పునః మనం చెప్తూ ఉంటాం. పావు భాగం 35 భాగం అన్నాడు ఇక్కడ. దేని గురించి మాట్లాడినా 4 భాగాలుగానే మాట్లాడతాం కదా పూర్ణత్వం గురించి. అందులో పావు భాగంట మనం చూస్తున్న సర్వజగత్తు, మనం చూడని జగత్తు కూడా. చూస్తున్న జగత్తు, చూడని జగత్తు అనే జగత్తు 2 రూపాలుగా ఉంటుంది. చూస్తున్న జగత్తు అంటే మనకు కనబడుతుంది. మనకు కనబడిన జగత్తు ఎంత ఉందో 14 భువనాల్లో మనం ఉన్నది ఇక్కడ. ఇంకా ఎన్ని భువనాలు ఉన్నాయో అన్నీ కలుపుకొని దీన్ని లక్షాలక్ష జగత్ అంటారు. ఇక్కడ లక్ష అలక్ష అయినటువంటి జగత్, గోచర అగోచరాత్మకమైన జగత్. ఈ చెప్పడం ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ నుంచి చూస్తే ఇంత నక్షత్రం కనబడుతుంది, కానీ దాని అసలు స్వరూపం ఎంతో ఉంది. కనుక కనిపిస్తున్న జగత్తు కూడా మనం సరిగ్గా చూడట్లేదని అర్థమవుతుంది. గమనించండి, ఇక్కడ నక్షత్రం అంతుందా ఇంతుందా నీకు తెలుసా? ఏది కనబడితే అదే అనుకుంటున్నావు. దీన్ని బట్టి మనం చూస్తున్నది కాక మన చూపుతో నిర్ణయించలేంది కూడా ఉంది. ఈ మొత్తం కలుపుకొని ఒకటే జగత్తు. దీనంతటికీ ఇదంతా ఈ జగత్తంతా భగవంతుడు అనబడేటటువంటి పూర్ణతత్వంలో పావు భాగమే. ఎందుకంటే కనబడుతున్న జగత్తు భగవంతుడికి వేరు కాదు. అయితే కనబడుతున్న జగత్తు మాత్రమే భగవంతుడా అని జగత్తుకు పరిమితం చేయకు. నీకు జగద్దృష్టి ఉన్నంతసేపు కూడా, ఈ మాట చాలా అండర్లైన్ చేసుకోవాల్సింది, జగద్దృష్టి నీకు ఉన్నంతసేపు కూడా పూర్ణమైన భగవత్తత్వంలో జగత్తు పావు భాగం మాత్రమే. అంటే పావు భాగంలో కూడా ఆ తత్వం ఉందన్నమాట.
ఒక సర్కిల్ గీసి పావు పేరు పెట్టే అనుకోండి, సర్కిల్లోనే పావు ఉంది కదా. కనుక భగవంతుల్లో ఈ పావు భాగమైన జగత్తుంది అంటే అర్థం పావు భాగమైన జగత్తు యందు ఆయన వ్యాపించున్నాడు అని అర్థం ఇక్కడ. ఇంతవరకు ఇది మనం విశ్వరూపం అంటాం. అదే అంతుపట్టట్లేదు. ఇప్పుడు తెలిసింది కదా ఎంత ఉన్నదో, ఎన్ని భువనాలు ఉన్నాయో వాళ్ళ లెక్కకు అందదు, మానవుడి లెక్కకు అసలు అందదు. మన ఆ బుద్ధే మనకిచ్చాడు, మానవ బుద్ధే. ఆ కారణం చేత ఇంత గోచరాత్మకమైన జగత్తంతా ఎంత పాదోస్యేహ భవాత్ పునః. ఈ మాటే గీతలో భగవానుడే చెప్పాడు. గీత అంటే భగవద్గీతలో భగవానుడు ఏకాంశేన అన్నాడు ఇక్కడ. అంటే పావు భాగంతో వ్యాపించున్నాడు. త్రిపాత్ ఊర్ధ్వోదయత్ పురుష. అసలు ఈ జగత్తు త్రిగుణాత్మకమైతే దీనికి అంటకుండా ఉన్న భాగం ముప్పాతికిట. ఆ ముప్పాతికైనది ఈ పావులో కూడా వ్యాపించున్నది కదా, ఇలా తెలుసుకున్నాడు. అయితే ఈ జగత్తంతా పంచభూతాత్మకం కదా. పంచభూతాత్మకమైన జగత్తులో ఆకాశం ప్లస్ భగవంతుడు తీసుకుంటే, ప్లస్ అక్కర్లే, ఆకాశం కూడా భగవంతుడే. కానీ నువ్వు ఆకాశం అనే దృష్టితో చూస్తున్నావు కనుక పావు భాగమైన ఆకాశము, ముప్పాదిక భాగమైన భగవంతుడు. అలాగా ఆకాశమునందు ముప్పాదిక భాగమైన భగవంతుడిని ఉపాసించు అన్నాడు ఇక్కడ. ఆకాశాన్ని కాదు, ఆకాశమునందున్న పరమాత్మని. ఆకాశోపాసన అంటే ఆకాశాన్ని ఉపాసించడం కాదు, ఆకాశమునందున్న పరమాత్మను ఉపాసించుట. అప్పుడు ఆకాశం పోలేదు, ఆకాశము మనకు కనబడుతుంది కనుక దాన్ని పోగొట్టుకోవడం ఎందుకు. దానితో పాటు భగవంతుణ్ణి, దానిలో భగవంతుణ్ణి ముందు పట్టుకుంటే తర్వాత భగవంతుడిని పట్టి దాన్ని వదిలేస్తాం తర్వాత. ఇలా చూసినప్పుడు ఆకాశము ప్లస్ 3/4 ఆయన భగవంతుడు, వాయువు 3/4 అయిన భగవంతుడు. ఇలా లెక్క కడితే ఆకాశంలో ముప్పాతిక భాగమైన భగవత్తత్వాన్ని కలిపి చూస్తే అది శక్తి ఉపాసన. ఆకాశం ఆదిజననీ శరణం ప్రపద్యే అన్నారు ఇక్కడ. అలాగే వాయుతత్వంలో ముప్పాతికైన భగవత్తత్వాన్ని కలిపి నువ్వు చూస్తే ప్రాణావా వరుద్రాహ అన్నట్లుగా అది శివోపాసన అవుతూ ఉన్నది అన్నాడు ఇక్కడ. అలా అగ్నియందు నువ్వు ఆ ముప్పాతిక భాగమైన భగవత్తత్వాన్ని, అంటే పావు భాగం అగ్ని, ముప్పాతిక భాగం భగవంతుడు కలిపి చూడు. అలా చూస్తే అగ్నితత్వమునందు భగవత్తత్వం కలిపి చేస్తే సూర్యోపాసన అవుతున్నది ఇక్కడ అన్నాడు ఇక్కడ. అలాగే జలతత్వమునందు ఆ ముప్పాదిక భాగాన్ని కలిపి చూడు. నారాయణ ఆపో వై నారాయణ, ఆపో నారా ఇతి ప్రోక్త అని చెప్పినట్లుగా నారాయణ. మరి పృథ్వీతత్వం ఉంది. ఈ పృథ్వీతత్వం వచ్చినప్పటికల్లా ఎంత సమన్వయం చూడండి. కొంచెం ఆలోచించాలి. తోలనాడడానికి పైపైన చూడొచ్చు, తూచి తెలుసుకోవాలంటే ఆలోచించాలి ఇక్కడ. ఇప్పుడు పృథ్వీతత్వం వచ్చేటప్పటికల్లా గణపతి. యోగపరంగా అన్వయించండి. మనలో ఉన్న 6 చక్రాల్లో ప్రధానంగా పృథ్వీ స్థానం మూలాధారం. ఆ మూలాధారానికి అధిపతి ఎవడు? గణపతి. కానీ పృథ్వీతత్వం గణపతి. ఇందులో రహస్యం ఏంటంటే భూమికి వచ్చేటప్పటికల్లా ఏ భూతాన్ని ఒక్కటి మనం గ్రహించలేం, అది కూడా తెలుసుకోవాలి. ఆకాశం ఆకాశంగా గ్రహించలేం, జలం జలంగా గ్రహించలేం. దానిలో మిగిలిన భూతాలు కలిసి ఉంటేనే ఆ భూతం అందుతుందిట. అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రధాన భూతం ఉంటూ మిగిలిన భూతాలు అల్ప ప్రమాణాలు ఉంటే ఇది దీని పంచీకరణ విద్యను చాలా ఉంది. సృష్టి నిర్మాణం అంత ఉందండి విజ్ఞానం మనకి. ఇంత విజ్ఞానం అర్థమైతే మన దేవతలు అర్థమవుతారు. అంత విజ్ఞానం అర్థమైతే కానీ అర్థం కాని దేవతా విజ్ఞానం కలిగింది సనాతన ధర్మం. ఇది తెలుసుకోండి. ఒక ఆయన అన్నాడు ఈ మధ్య, మన ధర్మంలో ఎంత కాంప్లికేటెడ్ విజ్ఞానం ఉంటుంది కనుకనే ఇతరులు సులభంగా కనబడతాయి కనుక వెళ్ళిపోతున్నారు అని. సులభంగా కనబడిందంటే అక్కడ ఏం లేదు, డొల్లా అని అర్థము. ఇక్కడ తలచించుకుంటే కానీ అర్థం కాని విజ్ఞానం ఉందంటే ఇది సైన్స్ అంత తేలిగ్గా అర్థమవుతుందా? అందులో సూపర్ సైన్స్ ఇది. అంత తేలిక అండి. మొత్తానికి పంచభూతత్వం తెలిసే కదా. ఇప్పుడు ఈ పంచభూతాలు మనకి ఏది కావాలి? అన్నీ కావాలి కదా. అసలు మనం ఉన్నది, మనలో ఉన్నది పంచభూతాలే, ఇంకోటి లేదు. కానీ పంచభూతానికి పరిచయమైన వస్తువే. ఈ పంచభూతాల్లో భగవత్ తత్వాన్ని నిరంతరం అనుసంధానం చేసుకోవడం కోసమని ఈ పంచతత్వముల యందు వ్యాపించినటువంటి పరమేశ్వరుని ఉపాసించడానికి పంచదేవతారాధన అనేది తీసుకువచ్చారు. తద్వారా నీ శరీరంలో ఉన్న ఈ పంచప్రకృతి ఈశ్వరమయంగా నీకు దర్శనమిస్తుంది. సృష్టిలో ఉన్నటువంటి పంచప్రకృతి నీకు ఈశ్వర స్వరూపంగా దర్శనమిస్తుంది. ఎప్పుడైతే ఆ విధంగా తెలిసిందో పంచతత్వముల యందు వ్యాపించిన ఈశ్వరుడు ఈ పంచతత్వములతో నిన్ను అనుగ్రహిస్తూనే ఉంటాడు. చివరికి నీ భక్తిని అనుసరించి గ్రహించి ముక్తిని కూడా ఇస్తాడు. ఇది పంచాయతనంలో ఉన్నటువంటి ఆంతర్యం. ఇంత లోతైన భావంతో మనకి ఋషులు అనుగ్రహించారు. అయితే తెలుసుకుని చేస్తామని కాదు, చేస్తూ తెలుసుకోవచ్చు ఇది ఇక్కడ. కానీ ఇవన్నీ చేసుకున్నాక అప్పుడు ప్రారంభిస్తామండి పంచాయతనం అని కాదు. హిందూ మతంలో పుట్టిన అందరూ కూడా పంచాయతన ఆరాధన చేయవచ్చు. వారి వారి పద్ధతుల్లో 5 చిత్రపటాలు పద్ధతిలో పెట్టుకోవచ్చు, లేదా 5 మూర్తులు పెట్టుకోవచ్చు. వారి శాస్త్రం, వారి నియమం ఎంతవరకు అనుమతిస్తుందో అంతవరకు ప్రతివారు కూడా హిందూ మతంలో ఉన్న పంచాయతన తత్వాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఉపాసనకు వచ్చేటప్పటికల్లా పంచదేవతారాధన ఉంటుంది. జ్ఞానానికి వెళ్ళేటప్పుడు ఒకటే బ్రహ్మము. ఉపాసనలో వచ్చేటప్పటికి మాత్రము
పంచాయతనమే. ఈ పంచాయతన తత్వం అందుకే ప్రారంభంలోనే దాన్ని చెప్పాడు మహానుభావుడు. శివే విష్ణువుచ శక్తోచ సూర్యేమయి నరాధిప. ఇందాక చెప్పినప్పుడు ఒక భూతములు మిగిలిన భూతముల యొక్క లక్షణాలు కనిపిస్తే కానీ ఆ భూతం మనకు అందుబాటులోకి రాదు. అలా చూస్తే పైన 4 భూతముల యొక్క కలయిక పూర్ణంగా కలిసి ఉంటుంది పృథ్వీ యందు. కానీ పృథ్వీతత్వస్వరూపుడైన గణపతి యందు మిగిలినటువంటి 4 తత్వములు కలిసిపోయే లేదా? అందుకే ఆయన పూర్ణతత్వముగా మనకు కనబడుతుంది. దానికి ఉదాహరణగా గణపతి రూపాలు చాలా చెప్పచ్చు, కానీ మనకున్న మహాగణపతి చాలండి ఇక్కడ. అందుకే ఆయన 10 చేతులు దేనికి సంకేతమయ్యా అంటే పంచతత్వంలోని మిథున శక్తి 10 చేతులుగా కనబడుతూ ఆ మహానుభావుడు దర్శనమిస్తున్నాడు. అందుకే పంచభూతాత్మకమైన జగత్తంతా కంఠం క్రింద చూపిస్తూ పట్టుకున్నాడు. పంచభూతాత్మ జగత్తుని నియంత్రిస్తున్నాను అని చెప్తూ మనకు గోచరిస్తున్నాడు. ఇందులో మనం 5 దేవతల్ని ఆయనలోనే దర్శించి ఒక్కసారి నమస్కారం చేసుకుందాం. యా అభేద బుద్ధి యోగ సమ్యగ్యోగో మతో మమ. ఒక అద్భుతమైన మాట శాస్త్రంలో ఉంటుంది, అభేద దర్శనం జ్ఞానం. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. అభేద దర్శనమే జ్ఞానం. అది జీవేశ్వర అభేద దర్శన జ్ఞానం అని అల్టిమేట్గా తేలుతుంది. అది తేలే వరకు కనీసం దేవతల మధ్య అభేదమైనా పాటించాలి. ఇక్కడ అహమేవ జగద్యస్మాత్ ఇక్కడ మొదలు పెడుతున్నాడు. ఈ సర్వ జగత్తు నా నుంచే కలిగినది, నా నుంచే పాలన జరుగుతున్నది, నాలోనే లయమవుతున్నది. ఇది ఇప్పుడు చెప్పబోతున్న వాక్యం. అచ్చంగా పరమాత్మ అంటే ఏమిటి అనే దానికి అద్భుతమైన నిర్వచనం ఇది ఒకటే, మరొకటి కాదు. యతోవా ఇమాని భూతాని జాయంతే మన అనేక మార్లు చెప్పుకున్నాం. ఇక్కడ అదే ప్రారంభిస్తున్నాడు. అహమేవ జగద్యస్మాత్ సృజామి పాలయామి చ. ఇది విన్నప్పుడు ఏమండి కృష్ణ పరమాత్మ గీతలో అంటాడు, నన్ను మించి మరొక వస్తువు లేదు, మత్త సర్వం, నా నుంచే సర్వం కలిగింది, మత్త పరతరం నాస్తి యత్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రై మణిగణాయవ అన్నాడు ఆయన. ఎవరు? కృష్ణుడు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? అహమేవ అని ప్రారంభించడం చాలా విశేషం. ఆత్మావా ఇదమగ్ర ఆసీత్ అని ఉపనిషద్ వాక్యం. అది సృష్టి అంతా ఏర్పడక ముందు ఉన్నది ఆత్మవస్తువు. అదేదో అహం, నేను మాత్రమే. అహమేవ జగత్, నేనే జగత్ రూపముగా వ్యక్తమవుతున్నాను. ఈ జగత్తు యస్మాత్ సృజామి, దేని నుంచి ఈ జగత్తు కలుగుతున్నది అది నేను. జగత్ యస్మాత్ సృజామి పాలయామి చ కృత్వా నానావిధం వేషం సంహరామి స్వలీలయా. ఈ సృష్టి స్థితి లయలతో కూడిన జగత్తుని సృష్టించి స్థితి కల్పించి లయం చేస్తున్నది ఎవరో, ఎవరి నుంచి కలిగి ఎవరి నుంచి పెరిగి ఎవరి యందు లీనమవుతున్నది అది నేనే అన్నాడు ఇక్కడ. ఏమంటే అక్కడేమో కృష్ణుట్ట, ఇక్కడ ఇంట. ఇంకో చోటు శివుడు గీత తీయండి, నేనే మొత్తం చేస్తున్నాను, నేనే బ్రహ్మని, నేనే విష్ణువుని, నేనే రుద్రుని అంటారు. అజ్ఞానులు ఏమనుకుంటారంటే భిన్న భిన్నములుగా చెప్తున్నా అనుకుంటారు. అది ముందే పోగొట్టేశాడు ఒక్క శ్లోకంలో ఆయన. ఆ శ్లోకం చెప్తున్నాడు ఇక్కడ. అంటే అహం అని చెప్పబడుతున్న బ్రహ్మము ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మమే శివ విష్ణు శక్త్యాది రూపములతో ఉన్నది అని అభేద దృష్టి ముందు తెలుసుకో అని ముందు శ్లోకంలో చెప్పి ఇది చెప్పడంలో ఎంత అందముందో పరిశీలించాలి. ఇది గణేశ గీతలో కనబడేటువంటి మొదటి అధ్యాయంలో సాంఖ్య సారార్థ యోగము అధ్యాయం పేరండి. ఇక్కడ అంత అందమైనటువంటి శ్లోకాన్ని ఇక్కడ చెప్పాడు. ఇందులో ఒక రహస్యాన్ని పెద్దలు చెప్తారు. మీరు భగవద్గీత చదివినా అహం అహం అనే చెప్తూ ఉంటాడు, అంతేగాని తన పేరు ఎక్కడ చెప్పడు స్వామి. మొత్తం చదవండి, ఎక్కడ ఆయన పేరు చెప్పడు, అహం అని మాత్రమే చెప్తాడు. అహమేవా అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎక్కడైనా అహం దగ్గర ఆగిపోతావు. నేను అనే ఆ నేను అనే స్ఫురణగా ఏదైతే ఉన్నదో ఆ స్ఫురణ రూపమైన బ్రహ్మము నుంచే ఈ జగత్తంతా కలిగినది అని దీని యొక్క అర్థంగా తెలుసుకో అని చెప్పడం. అంతేగాని గణపతి అనే దేవుడి నుంచి వచ్చింది లేదా కృష్ణుడు అనబడే దేవుడి నుంచి వచ్చింది అని కాకుండా బ్రహ్మము నుంచి కలిగింది అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. అదే జన్మాద్యస్య యతః అనేటువంటి బ్రహ్మసూత్రాల్లో ప్రథమ సూత్రమే ఇక్కడ ప్రథమ శ్లోకంగా అనుకోవచ్చు. అహమేవ జగద్యస్మాత్ సృజామి పాలయామి చ కృత్వా నానావిధం వేషం సంహరామి స్వలీలయా. ఇందులో సృజామి పాలయామి సంహరామి 3 చెప్పాడు. మధ్యలో మాట్లాడు కృత్వా నానావిధం వేషం. ఆ సంహారం జరిగే వరకు నానా రకాల వేషాలు వేసుకుని నేను ఉంటాను ఆయన అన్నాడు ఇక్కడ. ఆ వేషాలు అంటే అర్థం అవతారాలు అని అర్థం, లేదా అఖిల రూపులు తన రూపులైన వాడు అని కూడా చెప్పవచ్చు. ఒక్కడు ఇన్ని ఎలా అయ్యాడంటే స్వలీలయా, అది ఆ లీల వల్లే జరిగింది నాయన అన్నాడు. అహమేవ మహావిష్ణు అహమేవ సదాశివ. సనాతన ధర్మంలో ఐక్యత అనేది ఎంత గొప్పగా చెప్పబడుతుంది. అహమేవ మహావిష్ణు అహమేవ సదాశివ అహమేవ మహాశక్తి అహమేవ అర్యమా ప్రియ మళ్ళీ సంబోధన. ఓ ప్రియమైన వరేణ్య, నేను అర్యమా అంటే సూర్యుడును నేనే. అహమేకో నృణాం నాథో జాతః పంచవిధపుర, నేనే 5గా అయ్యాను అన్నాడు. నేనే 5గా అయ్యానంటాను ఎన్నైనా చెప్పుకోవచ్చు. 5గా అయ్యానంటే ముందు పేరు చెప్పినటువంటి పంచదేవతలుగా అయ్యాను అని చెప్పవచ్చు.
అలాగే నా నుంచే పంచభూతములు పంచతన్మాత్రలు ఈ పంచాత్మకమైన జగత్తంతా కలిగింది అని కూడా చెప్పుకోవచ్చు. అజ్ఞానాత్మాం నజానంతి జగత్ కారణం. అయితే ఈ పంచ అయిన జగత్తును చూస్తున్నారు కానీ దానికి కారణమైన నన్ను తెలుసుకోలేకపోవడం అనేది వచ్చింది సమస్య. అంతా గణపతి లేదా పరబ్రహ్మ నుంచి వచ్చింది, బాగుందండి. ఏంటి ఇప్పుడు ఒప్పుకున్నాం, అయిపోయింది కదా. అది తెలుసుకోలేకపోవడం అనేది ఇప్పుడు సమస్య. ఈ సమస్యకు పరిష్కారం కావాలి, అది తెలుసుకోవాలి. అది అందుకే అజ్ఞానాత్మాం నజానంతి, అజ్ఞానం చేత జగత్ కారణమైన నన్ను తెలుసుకోలేకపోతున్నారు. జగత్తును చూస్తున్నాం కానీ జగత్తు ఎవరి నుంచి కలిగి ఎవరి యందు ఉంటూ ఎవరి యందు లీనమవుతుందో దాన్ని తెలుసుకోలేకపోవడమే సమస్య. అది తెలుసుకుంటూ మోక్షమే. కానీ సమస్య ఏంటో తెలిసింది, పరిష్కారం తెలుసుకోవడమే. అదంత తేలిక అండి. ఇంకా ఇంతవరకు చెప్పినది పంచదేవతలు, వాళ్ళంటే పరమాత్మతో సమానమైపోయింది. మరి మిగిలిన జగత్తు ఏదో అల్పం అనుకోవద్దు, అది కూడా నేనే అన్నాడు ఇక్కడ. మత్త అగ్ని ఆపో ధరణి మత్త ఆకాశమారుతౌ బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ లోకపాలా దిశోదశ వసవో మునయో గావో మనవ పశవోపి చ సరిత సాగరా యక్షా వృక్షా పక్షిగణ అపి తథైక వింశతి స్వర్గా. 21 స్వర్గములు నా రూపమే అన్నాడు. అంటే స్వర్గాలు ఎన్నున్నాయి ఇప్పుడు తెలిసింది మనకి. అలా మురిసిపోకుండా 21 నరకాలు కూడా ఉన్నాయి. నరకాలు కూడా 21 రకాలు ఉన్నాయి. ఏకవింశ నరకాలు ఉన్నాయి, ఏకవింశ స్వర్గాలు ఉన్నాయి. వాడి కర్మలను అనుసరించి ఇన్ని రకాల స్వర్గములు ఉంటాయి. అందుకని ఒకే పరలోకము కాదు, పరలోకములు పలు కలవు. వాడి కర్మలను అనుసరించి తథైక వింశతి స్వర్గా నాగా సప్త నాగములు అంటే ప్రధానంగా 7 రకాల నాగజాతులు. అలాగే వనానిచ మనుష్యా పర్వతా సాధ్యా సిద్ధా రక్షోగణా తథా. ఇప్పటి వరకు 5 దేవతలు మొదలుకొని ఇక్కడి వరకు చెప్పిన దానిలో ఏది విడిచిపెట్టాడో చూడండి. సర్వజగత్తు తత్స్వరూపమే కనుక తన నుంచి కలిగిన జగత్తు తనకు వేరుగా లేదు అనేది ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. ఇందులో ఈ చెప్పినవన్నీ జగద్విషయాలే కదా. మనుష్యా అంటే మనం కూడాట, పర్వతా అంటే స్థావర జంగమాత్మకమైన సర్వజగత్తు ఆయన నుంచే కలిగింది, ఆయన నుంచే పెరుగుతోంది, ఆయన ఎందే లయమైంది అని చెప్పినప్పుడు సర్వజగత్తు ఆయనకి భిన్నముగా ఉందా లేదు అది తెలుసుకోవాలి. కానీ జగత్తును చూస్తున్న ప్రతిసారి ఇది జగన్నాథుడి యొక్క స్వరూపమైన ఎరుక మనకి ఎల్లవేళలా కలుగుతూ ఉండాలి. అది కలగడం కష్టం గనక దాన్ని నిరంతరం పెట్టుకోవడానికే గీతలు వినడం, మరొకటి కాదు. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి అహం సాక్షి జగచ్చక్షు. అయితే ఇన్ని రూపములతో ఉన్నాడు అంటే ఎలా ఉన్నాడు? ఈ రూపాలు ఏడుస్తాయి, నవ్వుతాయి, పుడతాయి, చస్తాయి. ఆయన కూడా అలా అవుతున్నాడా? కాదుట. ఈ రూపముగా ఉన్న ఉపాధులకు ఆ లక్షణాలు ఉంటాయి కానీ వాటి యందున్న నేను మాత్రం సాక్షి జగచ్చక్షు అలిప్త సర్వకర్మభి. నేను సాక్షిగా ఉంటాను, జగచ్చక్షువు నేను. జగచ్చక్షు అనే మాట చాలా గొప్ప విశేషం అండి. జగత్తును గమనించే కన్ను ఒకటి అర్థం, జగత్తంతటికీ కన్ను. ఆయన లేకపోతే మనం కూడా జగత్తును చూడలేము, అనుభవించలేము. ఇది జగచ్చక్షు అనే మాటలు 2 అర్థములు. అలిప్త దేనికి అంటని వాడినే ఉంటాను, సర్వకర్మభి ఏ కర్మలకి నేను అంటను. అవికార అప్రమేయ అహం అవ్యక్త విశ్వగ అవ్యయ. ఇందులో ఒక్కొక్కటి ఆయన విశేషణాలు కాదు, ఒక్కొక్కటి ఆయనకి సంబంధించిన జ్ఞానం. బ్రహ్మం అనగా ఏమిటి అనగా ఇవన్నీ నిర్వచనాలండి. అది అవికారము, అప్రమేయము, అవ్యక్తము, విశ్వగ అంటే సమస్తమనందు, గా అంటే వ్యాపించి ఉన్నది, అవ్యయము అంటే స్త్రీ నపుంసకాది భేదములు లేనిది, తరుగుదల లేనిది. అహమేవ పరం బ్రహ్మ అవ్యయానందాత్మకం నృప. ఏ అవ్యయానందము బ్రహ్మానందము అని చెప్తారా? పరబ్రహ్మము నేనే. మోహయత్యఖిలాన్ మాయా శ్రేష్ఠాన్ మమ నరానమూన్. నాదైన ఒక మాయ ఉన్నది. ఇది ఇక్కడ మాయ అనే సబ్జెక్ట్ వచ్చిందని. ఇక్కడ మాయ అంటే ఏమిటో కదా, ఒక్క నేను అనేక రకములుగా కనబడగానే అనేకము తెలుసుకుంటూ ఒక్కడిని తెలుసుకోలేకపోవడమే మాయ. ఎందువల్ల అది వచ్చింది? ఒక్క నేను అనేకంగా కనబడడం వల్ల కదా వచ్చింది. అనేకం ఎవరి వల్ల కనబడింది? నా వల్లేగా. అందుకే నా మాయ వల్లనే తెలుసుకోలేకపోతున్నారు. ఈ మాయ అంత తేలిక కాదు. శ్రేష్ఠాన్ నరాన్ అమున్ మోహయతి. గొప్పవారైన వాళ్ళు కూడా ఈ మాయ ముందు లొంగిపోవలసినదే. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. అక్కడైనా ఇక్కడైనా ఒకటే మాట. మాయ దాటడం అంత తేలిక అండి? చెప్పినంత తేలిక కాదు ఇక్కడ. అందుకే దైవీ ఏష గుణమయి మమ మాయ దురత్యయ అని ఒక శబ్దం ఉన్నది. అంటే సర్వజగత్తు బ్రహ్మమే అయినప్పటికీ కూడా, అది మనం వింటూ ఉన్నప్పటికీ కూడా మనకు అది తెలియబట్టట్లేదే, దాన్ని మాయ అంటారు, మరొకటి కాదు. అది తెలియబడకపోయేటప్పటికల్లా వచ్చే ప్రమాదం ఉంది. తెలియలేదండి, ఏమిటొచ్చిందిట నష్టం ఏంటో చెప్పుకోవాలి. అనేకం కనబడగానే ఒకదాని యందు రాగం, ఒకదాని యందు ద్వేషం,
ఒకదాని యందు సుఖభావం, ఒక దుఃఖభావం. ఇవి ఏర్పడి రాగద్వేషాది వికారాలన్నీ పెరిగిపోతూ ఉంటే క్రమంగా తత్వం నుంచి దూరమై జనన మరణ పరంపరలో పడుతూ ఏ ఏ రాగద్వేష వికారాలు పెట్టుకున్నామో దానికి అనుగుణమైన కర్మలు చేస్తూ దానికి అనుసరించే ఫలాలతో దేహాలు పొందుతూ పుడుతూ వెళుతూ ఉన్నాం. ఇదో వచ్చింది సమస్య. అందుకు ఆ మాయని దాటడం అంత తేలిక కాదు. తేలిక కాని దానికి తెలుసుకోవడం ఎందుకంటే ప్రయత్నించిన వాడు తప్పకుండా దాటగలడు. ఎవడూ దాటలేడు అనే దాని గురించి ప్రయత్నమే లేదు, ఉపదేశము లేదు. దాటడం కష్టం అన్నాడు కానీ దాటలేరు అనలేదుగా. కష్టపడితే దాటగలరని ఆయనే చెప్తున్నాడు ఇక్కడ. అది సర్వదా షడ్వికారేషు తానియం యోజయేద్భృశం. ఈ మాయ చేసే పెద్ద పని ఏమిటి అంటే షడ్వికారాలలో జీవుణ్ణి ముంచుతుంది. షడ్వికారాలు అన్నప్పుడు ఎన్నో అర్థాలు చెప్పుకోవచ్చు. షడ్వికారాలకి చెప్పేటప్పుడు నేను పుట్టాను ముందు అనుకుంటాం. అసలు నా పుట్టిక ఏమిటి, చావేంటి, రెండీ లేని వాడినని ఎవడూ అనుకోడు. ఎప్పుడో వేదాంతం విన్నప్పుడు అనుకుంటాం, గుర్తొచ్చినప్పుడు అనుకుంటాం. కానీ ప్రతివాడు అనుకునేది ఏంటి, నేను పుట్టాను అనగానే ఉన్నాను, అందుకని పోయాను అని అనం. ఆ తర్వాత అనేది కాదు కదా. కానీ పుట్టాను అనగానే ఉన్నాను, అందుకే జాయతే అన్న వెంటనే అస్థి అని వచ్చింది. ఉన్నానంటే ఎలా ఉన్నాను, లేదండి అప్పుడు 2 ఏళ్ళు ఇప్పుడు 20 ఏళ్ళు పెరిగానా, వర్ధతే పెరిగానంటే అప్పుడు ఎలా ఉన్నాను అలాగే ఉన్నానా, మార్పులు రాలే. విపరిణమతే మార్పులు కూడా వచ్చాయి. మార్పులు వచ్చాయి అంటే అర్థం ఇలాగే ఉండిపోతానా, నాకు 20 ఏళ్ళు వచ్చాయండి అంటే పెద్దవాడిని అయిపోయానండి, మంచిదే. కానీ ఆయువులు 20 ఏళ్ళు పోయాయని అర్థం ఇక్కడ. కనుక విపరిణమితే తర్వాత క్షీయతే తరుగుదల కనబడుతుంది. ఇంకా తర్వాత గ్యారంటీ నశ్యతే. ఈ షడ్వికారాలు కలుగుతున్నాయి. షడ్వికారాలు అంటే ఇది జాయతే, అస్థి, వర్ధతే, విపరిణమితే, క్షీయతే, నశ్యతే. ఇవి షడ్వికారములు అంటారు ఇక్కడ. ఇది యోగ భాష, పతంజలి యోగ సూత్రాల్లో చెప్పిన పదం ఇది. అందుకే షడ్వికారేషు దాని పారిభాషిక పదం అది గనక. షడ్వికారేషు అనగానే ఆ మాయ షడ్వికారాల్లో పెట్టేస్తాను అంటే అర్థం బ్రహ్మమునికి ఈ వికారం ఒక్కట్లేదు. నేను బ్రహ్మమని తెలిసాక ఈ వికారాలు లేనివాడిని అవుతాను కదా. కానీ వికారాలు నాకు ఉన్నాయనుకుంటూ దేనివల్ల, దేహతాదాత్మ్యం వల్ల. ఆ దేహతాదాత్మ్యం మాయ వల్ల ఏర్పడింది కనుక షడ్వికారాల్లో ఈ మాయ దింపుతోంది. ఇదొక అర్థం. కొందరు భాష్యకారులు ఇక్కడ ఏం చెప్పారంటే మాయ వల్లనే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యములతో యోగం ఏర్పడుతుంది అన్నాడు. యోగం ఒకటి, మహాయోగం కాదు ఇక్కడ. అంటే కామక్రోధలో మదమాత్సర్యాలు పడిపోవడానికి కారణం ఏమిటి, మాయ అండి. దీనివల్లే పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాం. ఇది మనం వింటూ ఉంటాం, 6 శత్రువులు చిన్నప్పటి నుంచి విన్నాం, కానీ సీరియస్గా ఎప్పుడూ ఆలోచించలేదు. అది వచ్చింది బాధ. ఇందులో ఏది వినలేదని సీరియస్నెస్ లేదు, అది ఒకటే తేడా. ఆ సీరియస్నెస్ పేరే సమ్యగ్యవసిత, మరొకటి కాదు. సీరియస్నెస్ ఒక్క మాటలో చెప్పాలంటే సీరియస్నెస్తో వింటే 6 ఇంత ఆయువులో లేదా మనకు బుద్ధి తెరిచి సాధనలోకి దిగిన దగ్గర నుంచి ఎంత మేరకు జయించేమనేది ప్రశ్న వేసుకోవాలి. కానీ ఆ ప్రశ్న కూడా వేసుకొనివనంత మాయ పేరుకుపోయి షడ్వికారేషు తానియం యోజయేద్భృశం. అయితే అది జయించడం సాధ్యం కాదా అంటే హిత్వా అజాపటలం. అజాపటలం అనే గొప్ప శబ్దం వేశారండి, ఇది యోగ శబ్దం ఇది. హిత్వా అజాపటలం జంతురనేకై జన్మభిశనై. అనేక జన్మల తర్వాత నెమ్మదిగా ఈ అజాపటలమును తొలగించుకోవచ్చు అన్నాడు. అనేక జన్మల తర్వాత శనైహి అంటే మెల్లమెల్లగా అజాపటలం. అజా అంటే మాయా అని అర్థం ఇక్కడ. అజా అనే శబ్దానికి మాయా అని అర్థం అండి ఇక్కడ. అది అజైషీం మాయాం అనే మాట భాగవతంలో త్రివిక్రముడు బలిచక్రవర్తిని చూపిస్తూ అజాయైన మాయని జయించాడు తెలుసా అని ఒక మాట చెప్తాడు. అజామేకాం లోహిత శుక్లకృష్ణాం సత్వరజస్తమో గుణాత్మకమైన మాయకి అజా అని పేరు. అజా అంటే పుట్టుకలేనిది. అంటే మాయ ఎప్పుడు మొదలైంది ఆ ప్రశ్న వేసి అనవసరంగా తలకాయ నొప్పి తెచ్చుకోకు. ఎప్పుడు మొదలైందో తెలియదు. సృష్టి ఎంత అనాదో మాయ కూడా అంత అనాది. ఎలా తొలగించుకోవాలని చూడాలి కానీ ఎప్పుడు మొదలైంది రీసెర్చ్ చేయకు, ఆయువు అయిపోతుంది ఇక్కడ. కనుక దాని పేరు ఒకటే అజా అని ఒకటే చెప్పాడు ఇక్కడ. భగవంతుడు అజుడే, మాయా అజాయే అంతే ఇక్కడ. అజా అయినటువంటి మాయ అజా పటలం అన్నాడు ఇక్కడ. మాయా సమూహం అంట, మాయకు సమూహం కూడా. మరి కామక్రోధ లోభమోహ మద అంటే పటలం తయారవలే. ఈ పటలమైన అజాని అంత తేలిగ్గా జయించలేరు. అనేక జన్మల తర్వాత శనైహి అనేకై జన్మభి శనై అనేక జన్మలతో నెమ్మదిగా హిత్వా అజాపటలం జయించవచ్చు. అది ఎలా జరుగుతుంది, అక్కడికక్కడ ప్రశ్న సమాధానం స్పష్టంగా ఉందండి. పట్టు మనస్సు అక్కడ నిలబడాలి, నిలబడితే దొరికిపోతుంది. విరజ్య విందతి బ్రహ్మ విషయేషు సుబోధత అంటే విరజ్య విషయేషు
విందతి బ్రహ్మ సుబోధత. విషయములయందు వైరాగ్యం కలిగి, అంటే దేని యందు కామక్రోధాలు పెంచుకుంటున్నావో వాటి యందు వైరాగ్యం పెంచుకుంటే వాటి పట్ల ఏర్పడే కామక్రోధాది వికారాలు పోతాయా లేదా? ఇది ఒక్కటే తెలుసుకోవాలి. ఒక విషయం మీద ఒక అటాచ్మెంట్ ఏర్పడడం వల్ల కదా నీకు క్రోధం, కామం, లోభం, మోహం, మదం అన్నీ ఏర్పడుతున్నాయి. వాటి యందు విరజ్య, వైరాగ్యాన్ని అలవాటు చేసుకో. అదొక్కసారి రాదు, అది క్రమంగా తెచ్చుకున్నప్పుడు కేవలం వైరాగ్యం పెంచుకుంటే వాడుకు మానసిక రోగి అవుతాడు. ఇది కూడా తెలుసుకోండి. కేవలం వైరాగ్యం ప్రమాద హేతువు. అందుకే వైరాగ్య పతన హేతు అని ఒక మాట ఉన్నది. ఏదో పెద్ద దెబ్బ తగిలింది, జీవితం మీద వైరాగ్యం వచ్చింది, అప్పుడు వచ్చే వైరాగ్య ఫలితాలు డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్. ఈ శబ్దజాలం ఈ రోజుల్లో అందరికీ తెలిసినవే. మానసిక వికారాలు, ఈ ఫ్రస్ట్రేషన్స్, ఇవన్నీ ఇది కాదు వైరాగ్యం అంటే. వైరాగ్యంతో సరిపోదు. వైరాగ్యం వల్ల విషయములు సారహీనములను ఎరుక కలుగుతుంది. అప్పుడు సార వస్తువు గురించి చింతన జరగాలి. అది చాలా ప్రధానమండి ఇక్కడ. అందుకే విందతి బ్రహ్మ. అది ఎలాగ? సుబోధత. సుబోధత, బోధ అంటేనే స్పష్టముగా అర్థముగుట, బోధ శబ్దానికి అర్థం. సుబోధత, మిక్కిలి స్పష్టముగా బ్రహ్మం గురించి తెలుసుకోవాలి. కానీ విషయేషు విరజ్య విందతి బ్రహ్మ. విషయముల యందు వైరాగ్యం కలగాలి. బ్రహ్మము గురించి సుబోధత, చక్కని బోధతో తెలుసుకోవాలి. అప్పుడు బ్రహ్మం అంటే ఏమిటో తెలుసుకో. వేటి వల్ల నీ కామక్రోధాలు కలుగుతున్నాయో ఆ వస్తువులకున్న వికారాల బ్రహ్మమునకు లేవు. ఇది తెలుసుకుంటే చాలు. చాలా సింపుల్గానే చెప్తున్నాడండి, మనం పట్టుకోవాలంతే. ఇక్కడ బ్రహ్మం యొక్క లక్షణం ఏంటంటే అచ్ఛేద్యం శస్త్రసంఘాతై. అది శస్త్రసంఘాతము చేత ఛేదింపబడదు. అంటే శస్త్రాలతో బ్రహ్మమును ఛేదించలేవు. నువ్వు అనుకుంటున్న దేహము ఛేదింపబడుతుంది కదా, అప్పుడు అది బ్రహ్మము కాదని తెలుస్తుంది కదా. కానీ బ్రహ్మము కాని దాన్ని నిరసించే పద్ధతి చెప్పడం కోసం ఇక్కడ అచ్ఛేద్యం శస్త్రసంఘాతై అదాహ్యం అనలేనచ. అగ్నిచేతి తగలబడదు. అక్లేద్యం భూపా భువనై అసౌష్యం మారుతేనచ. అది నీటితో తడపబడదు, గాలితో ఎండిపోదు. అవధ్యం వధ్యమానేపి, చివరిగా చెప్పాడు, నువ్వు చచ్చినా అది చావదన్నాడు ఇక్కడ. అవధ్యం వధ్యమానేపి శరీరస్మిన్నారాధిప. అయితే ఆ వస్తువు ఎక్కడుంది? ఈ చచ్చి కాలి తగలడేటటువంటి లక్షణం కలిగిన దేహానికి వేరేగా ఉందా అంటే శరీర అస్మిన్నేవ, ఈ శరీరమునందే అది ఉన్నది. ఇది తెలుసుకో. అది కాకుండా నీకు వేదాదులు చెప్పే కర్మలు ఏం చేస్తున్నాయి? ఈ శరీరంతో వచ్చే విషయాలు ఇంకా ఎంత సుఖంగా అనుభవించాలో బోధిస్తున్నావు. అవునా లేదండి? ఫలానా యజ్ఞం చేస్తే, ఫలానా కర్మ చేస్తే నీకు ఇష్టసిద్ధి లభిస్తుంది, కష్టాలు తొలగిపోతాయి. ఈ ఇష్టం లభించడం, కష్టం తొలగడం అనేది దేనికి? ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సింది. ఐహిక విషయాలే కదా, లేదా పారలౌకిక విషయాలు. ఈ లోక సుఖాలకి పెద్ద విలువ లేదంటే పరలోక సుఖాలకి దానికి విలువ లేదు వేదాంత భాషలో. కనుకనే ఈ శరీరంలో అచ్ఛేద్యమైన, అదాహ్యమైన, అక్లేద్యమైన బ్రహ్మవస్తువు ఒకటి ఉన్నది అని తెలుసుకోకుండా ఛేద్యమై క్లేద్యమై ఉన్న శరీరమే నేను అనుకునే భ్రాంతి చేత దాన్ని సుఖపెట్టే ప్రయత్నాల కోసం కర్మలు చేస్తాం. ఈ కర్మల్లో లౌకికంగా సంపాదించడం, పోషించుకోవడం, తినడం, తిరగడం ఇవి వదిలేయండి శరీర పోషణకి. కానీ ఇంకా ఏదో సుఖపడాలని ఎవరినో ఆశ్రయించడం, ఏ కర్మ చేయాలండి, ఏ పూజలు చేయాలి, ఏ యజ్ఞాలు చేయాలి, ఏ యాగాలు చేయాలి అని వైదికమైన కర్మలన్నీ అనుసరిస్తూ ఉంటారు. అంతేకాదు ఫలానా స్వర్గకామో యజేత అని వేదంలోనే చెప్పబడుతుంది. స్వర్గకాముడైన వాడు ఈ కర్మ చేయాలి, యజ్ఞం చేయాలి అని. దానితో యజ్ఞం చేస్తే స్వర్గం లభిస్తుంది. మరి ఇంత ఉపవాసం దేనికయ్యా అంటే ఇంకా సుఖపడ్డం కోసం. అదే తినేసి ఎక్కడ సుఖపడచ్చా అంటే దీనికంటే మించిన సుఖం ఏదో ఉంది కనుక ఉపవాసం, ఈ కడుపు పార్చుకోవడం, యజ్ఞం చేయడం దేనికి? సుఖం పడడం కోసం. కానీ సుఖపడడం కోసం ఈ కర్మ చేస్తే బాగుంటుంది అని శాస్త్రం చెప్పిన కర్మలు కదా మనం చేస్తున్నాం. ప్రతి కర్మ కూడాను, ఏ కర్మ చేసినా. లేకపోతే ఏమంటే ఇంత పూజ చేస్తే ఏంటంటే పిల్లలు కలుగుతారండి, మనవలు కలుగుతారండి, వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయండి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయండి, ఇవేగా. వీటి కోసం భౌతిక ప్రయత్నాలు సరిపోవట్లేదు కనుక ప్రదక్షిణలు, యజ్ఞాలు, యాగాలు, కర్మలు. ఆ యజ్ఞయాగాది కర్మలు ఈ ఫలితాలు ఇస్తాయి అని వింటూ ఉన్నప్పుడు మధురంగా లేదా? అంటే సుకుమారకు వికసించిన పువ్వు ఎంత అందంగా కనబడుతుందో ఈ కర్మలు కూడా మంచి ఫలాలను చూపిస్తూ అంత అందంగా గోచరిస్తుంది. అందుకే దీన్ని పుష్పితాం వాచం అన్నారు ఇక్కడ. యా మిమాం పుష్పితాం వాచం ప్రశంసంతి శృతీరితాం. ఈ పుష్పితాం వాచం అనే మాట కూడా భగవద్గీతలో యథాతథంగా వాడబడుతుంది. శృతీరితాం, శృతి అంటే వేదం కావచ్చు, పురాణం కావచ్చు, వేదాన్ని అనుసరించిన శాస్త్రములన్నీ కూడా ఈ కర్మలు చెప్తూ ఉంటాయి. ఇలా త్రయీ అంటే వేదము చెప్పిన ఈ కర్మలే ప్రధానము, ఇది ఉంటే చాలు పరమార్థం పొందిపోవచ్చు అని ఎవరైతే అంటారో బట్ మూఢాహ, వాళ్ళని మూఢులు అంటారయ్యా అన్నాడు ఇక్కడ. ఇదేంటండి వేదం చాలా గొప్పదంటూ ఇప్పుడు వేద మార్గంలో చెప్పే కర్మలు అనుసరిస్తూ అదే కబుర్లు చెప్పుకుంటూ ఈ కర్మ చేసి ఆ కర్మ చేసి అదే పనులు పెట్టుకున్న వాళ్ళని గణపతి ఇచ్చిన టైటిల్ ఏంటి?
మూఢాహ త్రైగుణ్య విషయా వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున అని ఆయన అదే చెప్పాడు. ఏముందయ్య వేదాల్లో అంత త్రిగుణాత్మకమైన విషయాలుగా వదిలిపెట్టేయి అన్నాడు. ఇక్కడ అసలు ఈ గ్రంథం పట్టుకుంటే చాలు నువ్వు తరించిపోవదువు, ఇది పరిశుద్ధము అని నెత్తిని పెట్టుకోవడం కాకుండా కొన్నాళ్ళుగా పుస్తకం వదిలిసేయి అని చెప్పగలిగేటువంటి విషయం మన గ్రంథంలోనే కనపడుతుంది. ఎంత అద్భుతమైన విషయం. త్రయీవాదరతాహమూఢా తతోన్యన్ అన్యన్ మన్వతేపి నా అన్నాడు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఇవి కేవలం ఫలదాయకమైన కామ్య విషయాలు చెప్తుందే తప్ప అచ్ఛేద్యమైనటువంటి తత్వాన్ని ఈ కర్మవాద విషయములైన వేదము తెలియజేయదు. అంటే వేదము చెప్పిన దాన్ని కర్మదృష్టితో పట్టుకున్న వాళ్ళు తరించిపోతారంటే ఇహలోక పరలోక సుఖాలు పొందుతారు. కానీ ఇహలోక పరలోక సుఖాలకి నశించుట, పెరుగుట ఇత్యాది వికారాలు ఉన్నాయి కనుక అది శుద్ధమైన జ్ఞానమైంది కాదు సుమా. వీళ్ళు చేసే కర్మలు ఎలాంటివంటే వేదం చెప్పింది అని ఈ కర్మ చేసి ఆ కర్మ చేసి, వేదం చెప్పే కర్మలు నిత్య, నైమిత్తిక, కామ్య మూడు మనల్ని తరింపజేస్తాయి. కనుక ఈ కర్మలు చేసేవాళ్ళు కుర్వంతి సతతం కర్మ. ఈ కర్మల ఫలితం ఏంటంటే జన్మ మృత్యు ఫలప్రదం. పుట్టుక చావు ఈ రెండు తప్పకుండా కర్మలు పట్టుకున్న వాళ్ళకి ఈ రెండు లభిస్తాయి. ఎందుకంటే జన్మించామంటే కర్మ వల్లే కదా. కర్మ శాస్త్రం చెప్పిన కర్మైనా అది జన్మనే ఇస్తుంది కదా. ఇక్కడ కాకపోతే మరో లోకంలో పుడుతున్నావు. జన్మ మృత్యు ఫలప్రదం. స్వర్గైశ్వర్య రతాహ. ఇక్కడ కంటే గొప్ప సుఖాలు స్వర్గైశ్వర్యం అనుకుంటే దాని యందు ఆసక్తితో కొందరు కర్మలు చేస్తూ ఉంటారు. కానీ ధ్వస్తచేతనాహ భోగవృద్ధయ. దానివల్ల భగవంతుడిచ్చిన అద్భుతమైన బుద్ధిశక్తి యొక్క జ్ఞానాన్ని వాళ్ళు వినియోగించుకోలేక ఈ కర్మబాధురతులై ఇవాళ ఈ కర్మ రేపా కర్మ అంటూ కర్మలు డంప్ చేసుకుని దాని ఫలితాలు అనుభవిస్తూ ఈ లోకంలో ఆ లోకంలో తిరుగుతూ వాటి భోగములు అంటే వాటి అనుభవాన్ని వృద్ధి చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. సంపాదయంతే తే భూపా స్వాత్మానా నిజబంధనం. ఇలా కర్మ ఫల భోగములు వస్తూ ఉంటే తమ యొక్క ఆత్మతత్వం కప్పుకుపోతుంది, శుద్ధమైన బ్రహ్మతత్వం కప్పుకుపోతుంది. సంసార చక్రం యుంజంతి జడాహ కర్మపరాహ నరాహ. కనుక పుడుతూ చస్తూ పుడుతూ ఉన్నటువంటి వారు ఎవరు? ఈ కర్మరతులు. ఈ కర్మలు చేసే వాళ్ళందరూ ఆ విధంగా కర్మరతులై జనన మరణ పరంపరలో పెడుతూ ఉంటారు. అరే వింటూ ఉంటేనే అసలు వేదం చాలా గొప్పది, చెప్పిన కర్మలు చేయమని చెప్తూ ఇప్పుడు ఏం చెప్పారు? మొట్టమొదటి వస్తూనే ఆ వేద కర్మరతులైన వారు ఇహలోక పరలోక సుఖాలు పొందుతూ స్వాత్మని తెలుసుకోలేక జనన మరణ పరంపరలో పడుతున్నారు అని చెప్పాడు మొట్టమొదటి. అయితే మరి ఇలాగే అవి చాలా గొప్పవనే కదా మా ఇన్నాళ్ళు చెప్తున్నారు అంటే ఈయన మాత్రం చెప్పడా? జాగ్రత్తగా వినాలి. అందుకే ఓపిక. అందుకే బ్రహ్మ విద్య వినేటప్పుడు ఎలా ఉండాలి అంటే బుద్ధి క్షురస్య ధార అన్నాడు. ఇక్కడ పదునుగా ఉండాలండి. పదును, ఇంత పిసరు ఏకాగ్రత చెదరకూడదు అని బోల్డ్ పనులు పెట్టుకుని ఈ గంట కాలక్షేపం చేసుకుని వచ్చి గంట కోసం తర్వాత ఏం చేద్దామనేది ఈ గంట ఆలోచిస్తూ ఉంటే ఎక్కదండి. పరమ ఏకాగ్రంగా సమ్యక్ వ్యవసిత బుద్ధి. అందుకే పరస్పర వైరుధ్యం లాంటి వచనాలు కనబడవచ్చు కానీ ఏకాగ్రంగా ఉండాలి. సమస్య పరిష్కారం చేస్తాడు ఆయనే. మొట్టమొదట ఆయన చెప్తున్నది సాంఖ్య సారార్థ యోగము. అది మర్చిపోవద్దు. సాంఖ్యం అంటే కపిల సాంఖ్యం కాదు. వేదాంతానికి కూడా సాంఖ్యం అని పేరు. కపిల సాంఖ్యం వేరు, వేదాంత సాంఖ్యం వేరు. కపిల కూడా మళ్ళీ నిరీశ్వర శేశ్వర అని రెండు రకాలు. కపిల సాంఖ్యం అంటే 24 తత్వాలు, 25 తత్వం, జీవుడు, కనబడుతున్న ప్రకృతి, వీటి గురించి మాట్లాడేది ఆ సాంఖ్యం. దాని గురించి చెప్పదు. వేదాంతం ఆ సాంఖ్యం పైమెట్టు. వేదాంతంలో సాంఖ్యం అంటే సమ్యక్ ఖ్యాతం ఇది సాంఖ్యం. సమగ్రముగా చెప్పబడిన ధర్మ జ్ఞానం ఏదుందో అది సాంఖ్యం. భగవద్గీత 2వ అధ్యాయం ఏంటండి? అయితే మొదటిదంతా విషాదయోగం. అక్కడ బోధ లేదు, బోధించాడు కానీ పట్టలేదు. సాంఖ్యయోగం చాప్టర్ పెడితే అప్పుడు వెళ్ళింది అక్కడ. కనుక సాంఖ్యయోగమే అసలు మొత్తం భగవద్గీత. అది చెప్పగా వచ్చిన ప్రశ్నకి సమాధానం మిగిలిన 16 అధ్యాయాలు కూడా. అందుకే సాంఖ్యయోగమే ప్రధానం. ఇక్కడ ఈయన విషాదయోగం ఏం లేదు, అవన్నీ వరేండుగా అంతకు ముందే అయిపోయింది. కూర్చున్నాడు కనుక అక్కడ సాంఖ్యం ఇక్కడ మొదటి అధ్యాయంలోనే చూపించేస్తున్నాడు. అక్కడ మాటలో సాంఖ్యం అనగా పూర్ణ వేదాంత విద్య, బ్రహ్మము గురించి కనుక దాని ప్రాధాన్యం చెప్పడం ఇక్కడ ముఖ్యం కనుకనే అది ప్రతిపాదన చేస్తున్నాడు. అందుకే ముందు మనం ఏమనుకుంటున్నాం అది కాదని, నువ్వేది తెలుసుకోలేకపోతున్నావో అది నాశనం లేనిది, అది బ్రహ్మము, అది అహమ్మునికి అదే మూలము అని చెప్తూ అది తెలుసుకోనివ్వకుండా అడ్డుకుంటున్న సంసారం కర్మల వల్ల ఏర్పడుతుంది. ఆ కర్మలు వేదాది శాస్త్రములు చెప్పిన కర్మలు కూడా నీకు జనన మరణ పరంపరల్లోకే తీసుకెడుతున్నాయి. ఎందుకంటే మంచి కర్మలు చేసావనుకో మంచి లోకాలు గడతావు, మంచి భోగాలు అనిపిస్తావు. మళ్ళీ ఏమవుతుంది? ఇవాళ ప్రారంభించి రేపు పూర్తి చేసే కర్మ వల్ల వచ్చే ఫలితం కూడా ఒకప్పుడు ప్రారంభమై మళ్ళీ ఒకప్పుడు పోతుంది. కానీ అవి పోతాయి, మళ్ళీ కింద పడతావు. నేను చెప్తున్నది ఏంటి? ఏ యోగం గురించి చెప్తున్నాను? అమృతం అని అడిగేవిగా నువ్వు. ఆ యోగం కావాలంటే మాత్రం ఇది కాదు.
సంసార చక్రం యుంజంతి జడాహ కర్మపరాహ నరాహ. కేవల కర్మపరులకి ఇచ్చిన టైటిల్ జడులు. యజ్ఞం చేస్తాం, ఫలితం వచ్చేస్తుంది, ఇంకా జడత్వమే. అదే ఉద్దేశం, దాని పరమార్థం తెలియకుండా జరుగుతుంది. యస్య యద్విహితం కర్మ. అయితే ఇప్పుడు కర్మ అనవసరమని చెప్తున్నాడా భగవానుడు? ఇక్కడ ఇది పట్టుకోవాలండి. కర్మలు అక్కర్లేదనగా మానేశానండి, ఇప్పుడు చేస్తే కదా మానేయడానికి, అసలు ఎప్పుడూ చేయలేదు. అది కర్మలే కర్మ భ్రష్టత్వమే ఇప్పుడు కనబడుతుంది. మరి కర్మలు మానేస్తే కర్మ భ్రష్టులు అంటున్నారు మీరే. ఈ కర్మల వల్ల జనన మరణ పరంపర పడతాయి కనుక కర్మల్లో పడ్డ వాళ్ళందరూ మూఢులని మీరే అంటున్నారు. ఏమిటండి, మానేస్తేనేమో భ్రష్టులమా, చేస్తేనేమో మూఢులమా? ఇదేమో చాలా చిక్కుగా ఉందే అని అంటే దానికి పరిష్కారం చెప్తున్నాడు. ఎందుకంటే కర్మ చెయ్యడానికి అనువైన దేహం ఇది. అసలు కర్మ చేయడానికై పుట్టింది ఇది. ఇదివరకు కర్మ అనుభవించడానికి, ఇప్పుడు కర్మ చెయ్యడానికి, రెండింటి కోసం పుట్టిందండి. ఇక్కడ అనుభవం కోసం, ఆచరణ కోసం పుట్టింది. అనుభవం అంటే ఇదివరకటి కర్మల అనుభవం, ఇప్పుడు ఆచరణ. ఈ రెండే కదా మనం చేస్తున్నంత, అనుభవం ఆచరణ. ఇంకేదైనా సబ్జెక్ట్ ఉందా? అనుభవము ఆచరణ, ఆ రెండింటి కోసం పుట్టింది. ఆచరించుకుంటూ పోతే మళ్ళీ అనుభవం ఉంటుంది ఇక్కడ. కనుక నీకు ఈ కర్మానుభవమైన ఎప్పటికైనా, బ్రహ్మానుభవం ఎప్పుడు వెళ్తుంది నీకు? అది కలగాలంటే కర్మలు తీయాలి. కర్మలు తీసేస్తారాగా. కర్మ చేయడానికే వచ్చిన శరీరం పెట్టుకుని కర్మ చేయకపోతే ఎలా అండి? అగ్ని రగులుతోంది, రగలకూడదు అంటే అగ్ని యొక్క ధర్మమే రగలడం, కర్మదేహం యొక్క ధర్మమే కర్మ చేయడం. అటువంటప్పుడు కర్మ చేయొద్దని చెప్తావేంటి? ఈ ప్రశ్న రావాలి కదా. అప్పుడు దానికి కర్మలు బంధహేతువులైనప్పటికీ మరి తరించాలంటే ఎలాగా? బంధహేతువులైన కర్మలు చేస్తూ మళ్ళీ జన్మలు పొందుతామా? దానికి పరిష్కారం చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు ఏ విధంగా దాన్ని ట్యాకల్ చేయాలో వివరిస్తున్నాడు ఇక్కడ. అద్భుతమైన విషయం వరేణ్యుడికి చెప్తున్నాడు ఇక్కడ. యస్య యద్విహితం కర్మ. చాలా మంచి మాట చెప్పాడు ఇక్కడ. ఈ కర్మ చేస్తే ఈ ఫలితం, ఆ కర్మ చేస్తే ఆ ఫలితం, ఈ జోలికి వెళ్ళకు. నీకు ఏది విహితమై ఉన్నదో, విహితం అంటే శాస్త్రము నువ్వు ఇది చెయ్యాలి, చెయ్యకపోతే నశిస్తావు, అది చెయ్యడానికై పుట్టావు అని విధిగా శాస్త్రము నీకు ఏది చెప్పిందో దాన్ని విహిత కర్మ అంటారు. ఇక్కడ చేసి తీరవలసినది అంటే సత్యం వద, ధర్మంచర ఇత్యాదులు చెప్పారు. అలా అహరహ సంధ్యాముపాసీత, ఇవి విహిత కర్మలు. శాస్త్రము ఎవరికి ఏది విధించిందో అది విహిత కర్మ, అది చేసి తీరాలి. అని విహిత కర్మకు కూడా ఫలితం ఉంటుంది కదా. ఫలితం ఉంది అంటే మనకి ఇహలోక పరలోక సుఖాలు ఉన్నాయి కదా అంటే, అయితే ఒక పని చెప్తాను చూడు. ఆ విహిత కర్మ మళ్ళీ నీకు జన్మల్లోకి తీసుకురాకుండా ఉండాలంటే విహిత కర్మను చేస్తూ ఒకటి పెట్టుకో, అది నీ జన్మల్లోకి తీసుకెళ్ళదు. సులభమైన ఉపాయం చెప్పేశానండి. అసలు ఈ ఒక్క అధ్యాయం అంటే గణేష్ గీత అయిపోయింది. అంటే రేపటి నుంచి రాక్కర్లేదనమాట అని కాదు. ఈ విన్నది పట్టడానికి మళ్ళీ రేపటి నుంచి రావాల్సిందే. కనుక కర్మల వల్ల జన్మలు వస్తాయి అని చెప్తూ ఇలా చేయి రావన్నాడు. దానికి ముందు ఇంతవరకు కర్మలు అన్నవాడు విహితం కర్మ అని పదం పెట్టాడు ఇక్కడ. అందుకే జాగ్రత్తగా గీతాది శాస్త్రములు అలా చదివేసి ఇలా అర్థం చేసుకోవడానికి కదా, ప్రతి పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అన్వయం కూడా దానికి శాస్త్రం ఏ అర్థం ఇచ్చిందో అది తీసుకుంటే చిక్కులేదు. కానీ నీకు తోచిన అర్థాలను ఉంచుకోకుండా నీ పాండిత్య ప్రతిభతో లేనిపోని వ్యుత్పత్తులు కల్పించి అర్థాలు చెప్పడం కాదు. అజ్ఞానం అంటే ఆ గురించి జ్ఞానము ఇలాంటివి తీసుకురావద్దు దయచేసి. ఇక్కడ ఇది మన వ్యుత్పత్తులు ఉంటాయి, అవి సమర్థతగా పాండిత్యంలో చమత్కారాలుగా సరిపోతాయి. కానీ గీతాది శాస్త్రవాక్యాల్లో శాస్త్రబద్ధమే మనం అర్థం తీసుకోవాలి. ఇక్కడ యస్య యద్విహితం కర్మ, అక్కడ పదం పెట్టడంలో విశేషం. అది నీకు మళ్ళీ జన్మల్లోకి తీసుకురాకుండా ఉండాలంటే ఒక పని చేయి. తత్కర్తవ్యం మదర్పణం, అదొక్కడి చెయ్యి, నాకు అర్పించే అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేయమన్నాడండి. అంటే ఎంత బాగుందో, మొత్తం చేసి ఈశ్వరార్పణ అనిజంగా నిజంగా అన్నావా? అక్కడ అది చెప్తున్నాడు. చిట్ట చివరి కృష్ణార్పణం బ్రహ్మార్పణం అంటే ఆయన నిజంగా అన్నావా? సంకల్ప ప్రభృతి, నీకంటూ ఏమీ దాని మీద చేస్తున్నాననే అహం కానీ దీనివల్ల ఇది రావాలనే కోరిక కానీ లేకుండా చేయించేది ఆయనే, ఫలము ఆయనకే అనేటటువంటి స్థితి అర్పణం అనే పేరండి. అర్పణం అనే వాటికి అంత గొప్ప విషయం ఉన్నది. యశస్వాతి రామక్త్యా తప్పూజాకదే అశ్విన్యోన సంపూర్ణదామ్యాతి అని చదివేస్తాం. వచ్చు శ్లోకం మనకి గడగడ చదివేస్తే అయిపోయింది. ఒక్కసారైనా భావం దాని అది పెట్టామంటే మనం అర్పణం అనే మాట వస్తే సమాధి స్థితికి వెళ్ళిపోతాం. ఆ మాటకు అర్థం తెలిస్తే ఇక్కడ అది కలిగితే ఇంకేం కావాలి? అందుకే యద్విహితం కర్మ తత్కర్తవ్యం మదర్పణం, ఆ కర్మని మదర్పణం కర్తవ్యం, నాకు అర్పణం చేయి. తతోస్య కర్మ బీజానాముచ్ఛిన్నాస్యు మహాంకురాహ. కర్మ బీజములు కదా, జన్మలనే మొలకలు తీసుకొస్తుంది.
మదర్పణం అనే వేడి సెగ దానికి తగిలించేవనుకో ఇంకా కర్మబీజం మొలకెత్తే సమర్థత కోల్పోతుంది, మోక్షం లభిస్తుంది. ఇక్కడ అదొకటి అక్కడికక్కడే పరిష్కారం చెప్పాడు ఇక్కడ. అయితే మరి అటువంటప్పుడు కర్మ చేసి నీకు అర్పించితే జన్మలు లేకుండా పోతుంది అని చెప్పు. అసలు కర్మ చేయకపోతే ఏం పోయింది? ఏ బాధ లేదు కదా. అలా కూర్చుంటాడు, కూర్చుని చూడు, ఏమీ చేయకుండా కూర్చోగలవా? ఏదో ఒకటి చేస్తావు, టీవీ అని పెట్టుకుంటాం, అదో కర్మ. ఏం చేస్తాడు ఇక్కడ? కనుక కర్మ చెయ్యడమే లక్షణంగా కలిగిన శరీరంతో కర్మ చెయ్యకుండా భీష్మించుకు రాయిలా నువ్వు కూర్చోగలవా? అందుకే మరి కర్మ మానేస్తావా? మానేస్తే భ్రష్టుడి వైపుతో జాగ్రత్త అని చెప్పాడు. మరి కర్మ ఎందుకు అంటే వ్యర్థమైన దీన్ని సృష్టిస్తానా అన్నాడండి భగవానుడు. అంటే వేదం ఆయన నుంచి వచ్చింది, వేదకర్మలు ఆయన నుంచి వచ్చినప్పుడు జన్మల్లోకి తీసుకొచ్చే కర్మలు భగవంతుడు ఎందుకు ఇస్తాడు? దానికి ఏదో ప్రయోజనం ఉంటుంది కదా. అంటే ఎందుకు ఇచ్చానంటే చిత్తశుద్ధిశ్చ మహతి భవేత్ విజ్ఞాన సాధికా. మదర్పణ బుద్ధితో నువ్వు విహిత కర్మను ఆచరిస్తే, ప్రతి వాక్యం బలమైనదండి. నాకు అర్పిస్తూ నువ్వు విహిత కర్మను ఆచరిస్తే దానివల్ల కలిగేదేమిటి? చిత్తశుద్ధిశ్చ మహతి, ఉత్కృష్టమైన చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అంటే క్లారిటీ అండి. చిత్తశుద్ధి అంటే క్లారిటీ, స్పష్టత ఏర్పడిపోతుంది. ఇక్కడ ఇంకేం అయోమయం నీకు లేదు. బ్రహ్మము గురించి స్పష్టమైనటువంటి విషయం తెలిసిపోతుంది. చిత్తశుద్ధిశ్చ మహతి. అయితే చిత్తశుద్ధికి ప్రయోజనం ఏమిటి? విజ్ఞాన సాధిక పదం. విజ్ఞానం తెలుసుకోవడానికి. విజ్ఞానం అంటే అర్థం ఏంటి? లోకంలో పదాలు వేరండి, శాస్త్రంలో పదాలు వేరు. అందుకే చెప్పాను లేనిపోని వ్యుత్పత్తులొద్దు అని చెప్పడానికి అది ఉద్దేశం. విజ్ఞానం అనే మాటకు అర్థం ఏంటంటే తెలుసుకున్న జ్ఞానం అనుభవానికి వస్తే విజ్ఞానం అని పేరిట, ఇంకోటి లేదు. ఈ నిర్వచనం ఎవరు చెప్పారంటే భగవద్గీతలో జ్ఞాన విజ్ఞాన యోగానికి భాష్యం రాస్తూ ఆదిశంకర భగవత్పాలు వారు, శాస్త్రము ద్వారా నువ్వు విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటే, అది కూడా అంత తేలిక కాదండి, స్పష్టంగా అర్థం చేసుకుంటే. కొందరు ప్రవచనం అయ్యాక ఎలా ఉందంటే చాలా బాగుందండి, కొంత అర్థమే కొంత అర్థం కాక అన్నాడు. అందులోనే అందం ఉంటుంది, మొత్తం అర్థమైతే ఏం బాగుంటుంది? అలా కాదు, స్పష్టంగా ఒక శాస్త్ర విషయంలో నిస్సందేహంగా నీకు అర్థమైతే దానికి పరోక్ష జ్ఞానం అని పేరు. అది కలగడం కూడా అంత తేలిక కాదు. అది అనుభవానికి వస్తే అపరోక్షం అవుతుంది. ఇక్కడ కనుక మొదటిది జ్ఞానం, రెండవది విజ్ఞానం, ఇది చెప్తున్నారు. అందుకే ఇక్కడ విజ్ఞాన సాధిక అనే మాట వేశాడు. జ్ఞాన సాధిక అనే పదం ఇంక లేదు ఇక్కడ. అది చిత్తశుద్ధిశ్చ మహతి భవేత్ విజ్ఞాన సాధిక. ఆ విజ్ఞానం వల్ల ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు నాకు అర్పించేటటువంటి విహిత కర్మ ఆచరించడం వల్ల విజ్ఞానం సాధించడానికి పనికొచ్చే చిత్తశుద్ధి వస్తుంది. ఎంత క్రమం చెప్పేశారండి మహానుభావుడు. ఆ విజ్ఞానం ఏం చేస్తుంది? విజ్ఞానేన హి విజ్ఞానం పరం బ్రహ్మమునీశ్వరై. విజ్ఞానం వల్ల విజ్ఞానం వచ్చిందన్నాడు. ఆ విజ్ఞానం బ్రహ్మమును అనుభవానికి తెస్తున్నది. ఏది మునీశ్వరులకు విజ్ఞాతమై ఉన్నదో, అంటే మునీశ్వరులు అంటే సర్వ వికారములు తొలగి శుద్ధమైన బ్రహ్మానుభవం పొందిన వారిని మునీశ్వరులు అనాలి. అలాంటి మునీశ్వరులకు ఏ బ్రహ్మము తెలియబడుతున్నదో అది వీడికి తెలుస్తుంది. ఎవరికి? నాకు అర్పణంగా విహిత కర్మ ఆచరించి చిత్తశుద్ధిని పొందిన వాడికి చిత్తశుద్ధి వల్ల విజ్ఞానం కలిగి మునీశ్వరులు విజ్ఞాతంగా ఏది తెలుసుకుంటున్నారో అది అనుభవానికి వస్తున్నది. తస్మాత్ కర్మాణి కుర్వీత. ఇప్పుడు ఏం చెప్పాడు చివరికి? అందుకు కర్మలు చెయ్యు. ఇందాక వెనకాల భయం వేసింది, అయ్యో మనం ఇంత యజ్ఞాన్ని పొద్దుట్లు లేచేందుకు నుంచి వేదం అనుకుంటూ వేదంలో యజ్ఞాలు చేయించి ఆ యజ్ఞంలో భాగంగా ప్రవచనం చెప్తూ ఈ యజ్ఞాలు కర్మలు అక్కర్లేదని చెప్పినప్పుడు ఇదేమిటండి వైరుధ్యం కనబడుతోంది అంటే, ఇలా చెయ్యి నాయన పనికొచ్చింది. ఎంత చక్కగా చెప్పాడు ఇక్కడ. విశేషమైన అంశం ఇక్కడ. తస్మాత్ కర్మాణి కుర్వీత. ఇలా చెయ్యడం చిన్న విషయమా అండి? ఇక్కడ అంటే చేస్తున్నప్పుడు ఎంత అటెంటివ్గా ఉండాలో తెలిసింది కదా. ఈ కర్మ చేసేటప్పుడు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాను అనేటువంటి స్థితిలో చెయ్యాలి అంటే ఎంత అటెంటివ్గా ఉండాలి. ఆ అటెన్షన్ బుద్ధి మరొకటి కాదు ఇక్కడ. అందుకే తస్మాత్ కర్మాణి కుర్వీత బుద్ధియుక్త నరాధిప. బుద్ధి కలిగి కర్మలు చేయి, బుద్ధి కలిగి కర్మలు చేయి. నత్వకర్మా భవేత్ కోపి నతు అకర్మా భవేత్ కోపి. ఏ ఒక్కడూ కర్మ లేకుండా ఉండరాదు. హైందవ ధర్మం సోమరితనాన్ని నిందిస్తోంది, తెలుసుకోండి ఇక్కడ. సోమరి జీవితంలో దేనికి పనికిరాడండి, మోక్షానికి కూడా పనికిరాడు. అందుకే సోమరితనం, బద్ధకం ఎవడు విడిచిపెడతాడో వాడు జీవితంలో అన్నీ సాధించగలడు పరమాత్మతో సహా, తెలుసుకోండి. కనుక జీవితం ఎలా గడుపుతున్నామో చూడాలి. సోమరితనం, బద్ధకం, దాని వికారాలైనటువంటి నిద్రాతంద్రాదులు ఉన్నాయే, ఇవన్నీ కూడా పరమాత్మను దూరం చేస్తాయి. అందుకే నత్వకర్మా భవేత్ కోపి. ఒక్కొక్క మాట కొటేషన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలండి. నతు అకర్మా భవేత్ కోపి. ఏ ఒక్కడు కూడా కర్మరహితుడై ఉండరాదు. అంతేకాదు స్వధర్మ త్యాగవానపి, అంటే స్వధర్మాన్ని త్యజించిన వాడు కారాదు.
అంతేగాని వేదాంత ముఖ్యమండి అందుకే కర్మలు మానేశాను. ఈ మధ్య అదొకటి కొత్తగా మొదలైందండి ఇక్కడ. అంటే భ్రష్టత్వానికి దారి తీసేది ఇవన్నీ ఎందుకు, యజ్ఞాలు యాగాలు అటువైపు తిప్పడం మంచిది కాదు, అంతా వేదాంత విచారణ చెయ్యండి అని అంటూ ఉంటారు. అరే నువ్వు ఇంత పాపం మూట కట్టుకుని అది తొలగించుకొని పని ఒక్కడి చేయకుండా అయితే మరి ఏం చేయాలి? విహిత కర్మ చేయి, నీకేది విద్యుక్తమైందో నీ ఆశ్రమానికి. అంటే గృహస్థున్నాడు, గృహస్థుకు కొన్ని విద్యుక్తమైన కర్మలు ఉన్న పంచయజ్ఞాలు, వాటిని ఎప్పుడు తిరస్కరించరాదు, అవి చెయ్యాలి. లేదు నీకు వేదాంతంపై జ్ఞానంపై ఆసక్తి ఉందనుకో, అది నిష్కామంగా మదర్పిత బుద్ధితో చెయ్యి. దాని తర్వాత నేను ఇస్తానికి చిత్తశుద్ధి ఉందని నువ్వు అనుకోకు. ఆవిడికి వాడు నాకు చిత్తశుద్ధి వచ్చేసింది అనుకుంటే లాభం లేదు, అవునో కాదో తెలియదు. శుద్ధత ఏంటో శుద్ధం కానిదేంటో తెలిసి ఒక ఎరుకుంటేనా అది ఆయన ఇచ్చేకి తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. అది చిత్తశుద్ధి విజ్ఞాన సాధిక అప్పుడు తెలుస్తుంది. అందుకే గొప్ప మాట అన్నాడు, నత్వకర్మ భవేత్ కోపి స్వధర్మత్యాగవాన్ తథ. అంటే కోపి స్వధర్మత్యాగవాన్ నా, అంటే ఏ ఒక్కడు కర్మరహితుడై ఉండరాదు, స్వధర్మాన్ని విడిచిపెట్టరాదు. నీ ధర్మం నువ్వు పాటించవలసిందే. నువ్వు ఉపాధికి కొన్ని ధర్మాలు ఉంటాయి, నువ్వు పురుషుడివైతే కొన్ని ధర్మాలు ఉన్నాయి, నువ్వు స్త్రీ అయితే నీకు ధర్మాలు ఉన్నాయి, నువ్వు ఏ వర్ణం వాడివైతే దాని ధర్మాలు ఉన్నాయి, అది నువ్వు పాటించవలసినదే. అందుకు నీ ధర్మం నువ్వు విడిచిపెట్టరాదు. ఒకవేళ విడిచిపెడితే జహాతి ఇది కర్మాణి తత సిద్ధిం న విందతి. ఎంత స్పష్టత ఉందండి, ఎక్కడ కన్ఫ్యూజన్ ఉందా? కర్మలు విడిచిపెడితే సిద్ధి లేదు. ఇక్కడ సిద్ధి అంటే ఈయన ఏ యోగం లక్ష్యంగా చెప్పాడు అదే సిద్ధి, అది ఉండదు సుమా. ఆదౌ జ్ఞానేన అధికార కర్మణ్యేవ సయుజ్యతే. చిత్తశుద్ధి పొందకపోతే జ్ఞానమునందు వాడికి అధికారము రాదు, ఇది తెలుసుకోవాలి. అందుకే కర్మ లేనిది జ్ఞానం లేదు. అందుకే వేదం మనకి కర్మని జ్ఞానాన్ని రెండూ బోధిస్తుంది. కర్మ బంధనమే అయితే వేదం కర్మ మాత్రం ఎందుకు చెప్తుంది? అయితే మానవుడి యొక్క జీవలక్షణం బట్టి కొన్ని వాసనలు ఉంటాయి కనుక ఏదో విధంగా ముందు చేస్తే, కోరికతోనో ఏదో చేస్తే ఆ పుణ్య సంపాదన వల్లనే ఎప్పటికైనా నిష్కామంగా చేసే స్థితి వస్తుంది. మొదటే అలా చెయ్యంటే అవడు చేయడు. మీరు నిష్కామంగా వచ్చి దర్శనం చేసుకుంటే ఒక్కడు రాడు. మీరు దర్శనం 21 చేస్తే ఒకటి నెరవేరును, 4 చేస్తే మరొకటి నెరవేరును అంటే అప్పుడు వస్తాడు ఎవడైనా ఇక్కడ. అయితే పరమార్థమా అంటే పరమార్థం కాదు, కానీ అది పాపనాశనం చేసి ఎప్పటికైనా బుద్ధి కలిగిస్తుందండి. కర్మణా శుద్ధ హృదయ అభేద బుద్ధిముపేష్యతి. గణేశ గీతలో మాత్రమే కనబడే శ్లోకాలు ఇప్పుడు చెప్పిన 2 అందమైన శ్లోకాలు. ఇదే అర్థాన్ని భగవానుడి గీతలో కూడా చెప్పినప్పటికీ ఇక్కడ స్పష్టత ఎంత బాగా కనబడుతుందో. కర్మణా శుద్ధ హృదయ అభేద బుద్ధిం ఉపైష్యతి. కర్మాచరణ చేత చిత్తశుద్ధి పొందినవాడు అభేద బుద్ధిని పొందుతాడు, లేదా భేద బుద్ధి నశిస్తుంది. సచ యోగ సమాఖ్యాత. ఆ అభేద బుద్ధిని యోగం అంటారు. అభేద బుద్ధి అంటే నేను బ్రహ్మము వేరు అనేటటువంటి భేద బుద్ధి కూడా లేకుండా ఉండే స్థితి అని కూడా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అందుకు సచ యోగ సమాఖ్యాత అమృతత్వాహి కల్పతే. నువ్వేది ప్రశ్న వేసావో క్లారిటీ నాకుంది. ఒక్కొక్కప్పుడు ప్రశ్న ఏదో క్లారిటీ ఉండదు, ఎక్కడో మొదలు పెడితే అక్కడికి వెళ్ళిపోతావు, సమాధానం దొరకదు. కానీ గణపతి ఎంత క్లారిటీ ఉంది చూడండి ఆ ప్రశ్న. నువ్వు అమృతత్వాయ యోగం నిన్ను గుర్తుందా? అమృత యోగం, అమృతంతో కలిపే యోగం అని ప్రశ్న వేసావు కదా. సచయోగ సమాఖ్యాత అమృతత్వాయ హి కల్పతే. అది అమృతత్వాన్ని సిద్ధింపజేసేది, అది ఆ యోగము అమృతత్వము దాన్ని సిద్ధింపజేసేది విధానం. ఇప్పుడు సారాంశంగా మనం తెలుసుకున్నది కర్మలంపటత్వం జన్మ పరంపరలకు కారణమవుతుంది. అది ఎల్లవేళలా కర్మలు దాని ఫలాలు అది చేయడం ఇది చేయడం అని లంపటత్వం పెంచుకోరాదు. అలాగని విహిత కర్మలు మానరాదు. విహితమైన కర్మని నాకు అర్పణంగా చేసిన వాడు చిత్తశుద్ధిని పొందుతాడు. ఆ చిత్తశుద్ధి విజ్ఞానాన్ని ఇస్తుంది. ఆ విజ్ఞానము మునీశ్వరులు ఏ బ్రహ్మమును అనుభవానికి తెచ్చుకుని ముక్తులవుతున్నారో ఆ బ్రహ్మమును అనుభవానికి తెస్తున్నది. అదే యోగము. ఆ యోగం పొందాలి అంటే కర్మలు మానినవాడు పొందలేడు, కనుక కర్మను ఆచరించాలి. ఒకవేళ ఆచరించకపోతే వాడు భ్రష్టుడే అవుతాడు సుమా. యోగమన్యం ప్రవక్ష్యామి, మరొక యోగాన్ని చెప్తున్నాను విన్నాడు. అంటే ఇది అయిపోయింది, పక్కన పెట్టాను. ఇందాక చెప్పినట్టు అదే యోగం గురించి మనకు సాధనకు పనికొచ్చేది. యోగం అనగా సమత్వము. ఇది చాలా గొప్ప విశేషం అండి. ఇక్కడ ఒకటే ఆయన బ్రహ్మముని తెలుసుకోవడానికి నువ్వు సమబుద్ధిని ఏర్పరచుకోవాలి. అన్నిట్లో సమముగా ఉన్న భగవాన్ని తెలుసుకోవాలంటే అన్నిటి యందు సమబుద్ధి ఉండడం అనేది నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటే అన్నిటి యందు సమముగా ఉన్న భగవంతుని తెలుసుకోగలవు. ఈ సూత్రం ఒక్కటి గుర్తుపెట్టుకున్నా చాలండి. బ్రహ్మం అన్నిట్లో సమముగా ఉన్నాడు, అవునా లేదా? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన. అన్నిట్లోని సమానంగా ఉన్నాడు. కుక్కలో ఏనుగులో, విద్వాంసుల్లో మూర్ఖుల్లో బ్రహ్మము సమానముగా ఉన్నాడు. అలా చెప్పాడు కదా అని మూర్ఖుడు విద్వాంసుడు నెత్తి మీద ఎక్కుతానని కుదరదు. విద్వాంసుడు మూర్ఖుడిని బుద్ధి లక్షణం, బ్రహ్మ లక్షణం కాదు.
దాని యందు బ్రహ్మం ఉన్నాడు. ఆ బ్రహ్మము యొక్క దృష్టితో సమానత్వం, ఉపాధి దృష్టితో కాదు. ఆ ఎరుక జాగ్రత్తగా తెలుసుకోలేకపోతే వేదాంతం పట్టుకుని సాంకర్యాల్లోకి, భ్రష్టత్వాల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకే వేదాంతం విన్నప్పుడే అటెన్షన్ చాలా అవసరం, జాగ్రత్త చాలా అవసరం అండి. అర్థమైనట్టు ఉంటుంది, జారిపోతుంటాం. జాగ్రత్తగా పట్టుకోవాలి ఇక్కడ. అందుకే యోగమన్యం ప్రవక్ష్యామి శృణు భూప తదుత్తమం సమబుద్ధి. సమబుద్ధే యోగము. ఇంతవరకు అభేదం యోగమని ఇంతవరకు ప్రతిపాదన చేశాడు. ఒకటే పాయింట్ అభేదమే యోగము. రెండవది సమబుద్ధే యోగము. ఈ మాట భగవానుడే చెప్పాడు, సమత్వం యోగముచ్యతే. ఆ మాటని ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నాడు, సమత్వం యోగముచ్యతే. ఏమిటది అంటే పశౌ పుత్రే తథా మిత్రే సమో బంధౌ సుహృజ్జనే బహిర్దృశ్యాత సమయా హృస్థయాలోకయత్ పుమాన్. బహిర్దృష్టి అంతర్దృష్టి కూడా ఒక్కలాగా ఉండడమే సమము అన్నాడు ఇక్కడ. అద్భుతమైన విషయం అండి ఇక్కడ. అంటే బ్రహ్మము లోపల బయట వ్యాపించి ఉన్నప్పుడు లోపల ఒకలా బయట ఒకలా ఉంటాడా? కానీ లోపల ఒకటి బయట ఒకటి కాకుండా, అలాగే నా వాళ్ళు నా కాని వాళ్ళు అనే భావం లేకుండా, అలాగే ఇవాళ సుఖం కలిగింది దుఃఖం కలుగుతోంది, ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు సుఖే దుఃఖే తథా అమర్షే హర్షే భీతౌ సమో భవేత్. సుఖదుఖాల్లో, క్రోధంలో, సంతోషంలో, భయంలో కూడా సమదృష్టి కలిగి ఉండాలి. ఇది చిన్న విషయం అండి ఇక్కడ. అంటే సుఖంలో ఎలా ఉన్నావు, దుఃఖంలో ఎలా ఉన్నావు, రెండిట్లో ఒకేలా ఉండాలి. అంటే సుఖంలో పొంగిపోయినట్టు దుఃఖంలో పొంగిపోను కాదు, సుఖంలో కూడా పొంగకూడదు. సుఖదుఖాల్లో కూడా అరే సంఘటనలు కొద్దీ నువ్వు మారిపోతూ ఉంటే, ఏ సంఘటన జరిగితే దానితో నువ్వు ఐక్యమైతే నీ స్వరూపం ఏంటి? ఇది ఆలోచించండి ఇక్కడ. ఒక సంఘటన కలిగింది, దుఃఖం కలిగింది, అప్పుడు నువ్వు ఎవడివి? దుఃఖితుడివి కదా. దుఃఖం ఏడ్చినప్పుడు ఏడుపు కొట్టువాడివి. మళ్ళీ సంఘటన జరిగింది, నవ్వేపు, అప్పుడు నువ్వెవడివి? సుఖివి కదా. అరే దేనివల్ల నువ్వు సుఖివి దుఃఖి అని నిర్ణయించుకున్నావు? బయట ఒక సంఘటన వల్ల కదా సుఖి దుఃఖి అని నిర్ణయించుకున్నావు. అసలు నీ స్వరూపం ఏమిటి? ఇది ఆలోచించి. అంటే బయట జరిగిన దాన్ని బట్టి నువ్వు మారిపోతుంటావా? నీ అసలు స్వరూపం ఏమిటి ఇక్కడ? అది తెలుసుకోవాలంటే ఈ సుఖ దుఃఖాలు రెండింటికి అంటకుండా ఉండడం ప్రాక్టీస్ చేయి. అంత తేలిక కాదు. నేను చేశానంటే రాలేదు ఎన్ని రోజులు. అరే ఇది రావడానికి ఎన్ని జన్మలు పట్టిందండి కర్మ. ఇన్ని జన్మల నుంచి మోసుకొచ్చిన అజ్ఞానం ఒక్క పూటతో పమ్మంటే పోతుందా? కానీ ఇంత మోసుకు రావడానికి ఇన్ని జన్మలు పడితే దీని నుంచి తొలగించుకోవడానికి కూడా అంత ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ. ఆ ప్రాక్టీస్ చేసుకో. అది సమత్వం. సమత్వం ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలాంటిది అంటే నీ బుద్ధికి తీసుకోవాలి. సమత్వం అంటే క్రియారూపంగా కాదు, బుద్ధి రూపంగా సమత్వం తెచ్చుకోవాలి. ఎందుకంటే నిప్పులో నీటిలో విష్ణువు ఉన్నాడని తెలుసుకోవడం మంచిదే, కానీ నిప్పుని నీటిని ఒకలా హ్యాండిల్ చేయకూడదు. నిప్పులో నీటిలో ఉన్నది విష్ణువు అనే ఎరుక నువ్వు తెలుసుకుని రెండిట్లోనూ పరమాత్మే అని గ్రహించడం ఎలాంటిదో, ఈ సుఖదుఖాల్లో సుఖము దుఃఖము కాకుండా ఒకేలాంటి స్థితిని ప్రాక్టీస్ చేస్తే సమమైన బ్రహ్మమును తెలుసుకోగలవు. ఎందుకంటే సమమైన బ్రహ్మమును తెలుసుకోవాలంటే సమబుద్ధి నువ్వు కలిగి ఉండాలి. వాడికి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు నువ్వు ప్రాక్టీస్లోకి తెచ్చుకుంటే వాడిని పొందగలవు. రోగాప్తౌ చైవ భోగాప్తౌ వా అజయే విజయే పిచ శ్రియో యోగే చ లాభే లాభే మృతావపి. వ్యాధి వచ్చినా అంటే రోగం కలిగినా రోగం లేకపోయినా, అపజయం వచ్చినా విజయం వచ్చినా, సంపద లభించినా దరిద్రం సిద్ధించినా, లాభమున్నా నష్టమున్నా సమచిత్తం కలిగి ఉండడం యోగము. కనుక యోగంలో మరొకటి ఏం చెప్పాడు? సమబుద్ధి. ఇది తెలుసుకో. ఎందుకంటే భగవానుడికున్న లక్షణాలు నువ్వు ప్రాక్టీస్లోకి తెచ్చుకోవడం యోగం. మొదటిది అభేదం, రెండవది సమబుద్ధి. సమో మాం వస్తు జాతేషు పశ్యన్నంతర్బహిస్థితం. వస్తువుల యందు సమముగా ఉన్న నన్ను, వస్తువుల యందు నేను ఎలా సమానముగా ఉన్నాను, ఆ వస్తువుకు బయట లోపల కూడా సమానంగానే ఉన్నాను నేను. అది తెలుసుకోవడానికి నువ్వేవేవి చూస్తున్నావో వాటి యందు నేనున్నాను అని ముందు బాగా గ్రహించు. అందుకు మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, వాడున్నాడని స్ఫుటంగా తెలియడానికి ఏవి విభూతులు ఉన్నాయో వాటిని ఎక్కువగా ఉపాసించడం మొదలుపెట్టాలి. అవి సూర్యే, సోమే, జలే, వహ్నౌ, శివే, శక్తౌ తథా అనిలే, ద్విజే, హ్రదే మహానద్యా, తీర్థే, క్షేత్రే ఘనాసిని, విష్ణు చ సర్వదేవేషు. ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు చూడండి ఇక్కడ. సమం నీకు ఎలా తెలుస్తుంది? సమమైన బ్రహ్మము అంటే బ్రహ్మం అన్నిట్లో సమానముగా ఉన్నప్పటికీ కూడా కొన్ని విభూతి కలిగినటువంటి వస్తువుల యందు ఆ బ్రహ్మానుభవం మరింత స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇది ఎలాంటిది అంటే మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. కాంతిని అందించేటప్పుడు నిర్మలమైన గాజుతో అది కనబడేటట్టుగా మలినమైన గాజుతో కనబడదు. కానీ కాంతిని నువ్వు గ్రహించాలి అంటే నిర్మలమైన గాజునే ఉపకరిస్తావు.
అంతేగాని మలినమైన గాజును తీసుకోవు కదా. అందుకే ఉత్తమ ఉపాధుల ద్వారానే భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందులో నీకు కనబడుతున్న వాటిలో మొదటగా సూర్య భగవానుడు, సూర్యే, సోమే చంద్రుడు తెలిసిపోతుంది కదా, జలము, అగ్ని, శివుడు శక్తి, వాయువు, విప్రుడు అంటే వేదవేత్త, హ్రదే కొన్ని కోనేరులు, పుష్కరుణులు, మహానద్యా తీర్థము, క్షేత్రము. ఎందుకు ఆ వాటిని గొప్పగా అన్నారంటే అఘనాశిని, పాపాన్ని పోగొట్టి శక్తి కలవు గనుక. విష్ణువుచ సర్వదేవేషు, అక్కడితో మొదలుపెట్టే కదా, క్రమంగా ఏమవుతుందంటే సర్వదేవేషు సర్వదేవతల యందు, అంటే ముందుగా వీటి యందు చూడగా చూడగా అంతటా ఉన్నది అదే అని తెలుసుకుంటావు. కనుక ఉత్తమమైనటువంటి ఉపాధుల యందు భగవద్విభూతులను ఆరాధన చేయగా సర్వత్రా ఆయన్ని గ్రహించే స్థితికి వస్తావు. అప్పుడు సమబుద్ధి సిద్ధించడానికి ఇదొక మార్గమయ్యా అన్నాడు ఇక్కడ. విష్ణువు చ సర్వదేవేషు తథా యక్ష ఉరగేషు చ గంధర్వేషు మనుష్యేషు తథా తిర్యగ్భవేషు చ సతతం మాం హి పశ్యేత్ సోయం యోగ విదుచ్యతే. వీటన్నిటి యందు నన్నే ఎవడు చూస్తున్నాడో వాడు యోగవేత్త. వీటిని వేటిని చూసినా, అందుకే ఆ మహాంబుధులు అవనీజంబులు అంతా రామమే. ఏ రాగాలను ట్యూన్ చేశారండి ఇది? అది చూడడం కాదు, అక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఆ మహాంబుధులు అవనీజంబులు సూర్యుడు చంద్రుడు అంతా రామయ్యన భావన ఒక్కసారి తెచ్చుకుంటే వాటన్నింటిలో రాముడున్నాడు అన్నప్పుడు సమముగా వ్యాపించిన వాడు రాముడు. అక్కడ అవనీజంబులు వేరు, మహాంబుధులు వేరు, సూర్యుడు వేరు, చంద్రుడు వేరు, కానీ సమము ఒకటే. అందుకే వీటన్నిటిలో ఉన్నవాడు ఆయన అన్నప్పుడు సమం సర్వేషు భూతేషు తెలుస్తున్నది ఇక్కడ. అని వీటన్నిటి యందు ఆయన్ని ఎవడు సతతం పశ్యేత్, ఆ మధ్యకాలంలో అలా చూసేవాళ్ళని ఎండి అని కాదు, సతతం పశ్యేత్ సోయం యోగ విదిచ్యతే. సంపరాహృత్య, అది అంత తేలిగ్గా వస్తుందంటే ఇలా చేయి వస్తుంది. సంపరాహృత్యస్య అర్ధేభ్య ఇంద్రియాని వివేకత, వివేకంతో ఇంద్రియాల వేగాన్ని అరికట్టి ఎవడు నిగ్రహించి లోపలికి లాగుతాడో వాడు సమత్వ బుద్ధిని పొందగలడు. అంటే ఇంద్రియ నిగ్రహం అనేది ఇప్పుడు మళ్ళీ సాధనలోకి వచ్చిందండి ఇక్కడ. సంపరాహృత్య అర్థేభ్య ఇంద్రియాని, అర్థేభ్య అంటే ఇంద్రియాలు కోరుకునే విషయములకు అర్థములని పేర్లు. వాటి నుంచి దాన్ని వెనక్కి ఎవడైతే మరల్చుతాడో వాడు మాత్రమే దీన్ని గ్రహించగలడు. అంటే బాహ్య దృష్టిని విడిచిపెట్టి ఇంద్రియాలను అంతర్ముఖం చేయగలగాలి. సర్వత్ర సమతా బుద్ధి సయోగో భూపమే మత. దినత్రికి కలిపి గొప్ప మాట అన్నాడు. అన్నిటి యందు సమత్వ బుద్ధి కలిగి ఉండడమే యోగము. అసలు సమత్వం గురించి ఇంత అద్భుతమైన మాట యుగాల క్రితమే చెప్పిందండి భారతీయ సంస్కృతి. ఇప్పుడు సమత్వం, సమన్యాయం, ఇన్ని కబుర్లన్నీ చెప్తూ ఉంటారు ఇక్కడ. కానీ సమత్వం అని దేనిలో సమత్వం ఏర్పడుతుందో చూడండి ఇక్కడ. ఏ ఉపాధిగతమైన మర్యాద ఉపాధికి ఇస్తూనే ఒక ఉపాధికి సంబంధం లేదని తెలుసుకుంటేనే అన్ని ఉపాధుల్లో సమముగా వ్యాపించిన దాని యందు దృష్టి నిలుపుటే సమత్వము. దానికి ఇది విధానం. అందుకే ఆత్మానాత్మ వివేకేన, ఇది వివేకంతో తెచ్చుకోవాలని. ఇంద్రియాన్ని వివేకత, ఇంద్రియాలను నిగ్రహించడం వివేకం వల్ల సాధ్యమవుతుంది. వివేకం వల్ల ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. ఇంద్రియ నిగ్రహం దేనివల్ల? వివేకం వల్ల. వివేకం వల్ల రావాలి. వివేకం అంటే ఏమిటి? ఆత్మానాత్మ వివేకేన. మళ్ళీ నీకు వివేకానికి నీకు తోచిన అర్థాలు చెప్పడానికి వీలు లేకుండా ఆత్మ ఏదో అనాత్మ ఏదో తెలుసుకుంటూ ఆ వివేకముతో తెలుసుకో. అయితే ఆ వివేకం మాత్రం తేలిగ్గా వస్తుందా? యా బుద్ధి దైవయోగత, దైవయోగం వల్ల వివేక బుద్ధి ఏర్పడితే ఆ వివేక బుద్ధితో స్వధర్మాసక్త చిత్తస్య, మళ్ళీ ఇందాక చెప్పిన స్వధర్మ దీనికి తెచ్చాడండి ఇక్కడ. ఏది అక్కడ విడిచిపెట్టకుండా స్వధర్మాసక్త చిత్తస్య తద్యోగో యోగబుచ్యతే. యోగబుచ్యతే అనేదానికి ఎన్ని చెప్తున్నాడు. దీన్ని బట్టి సమత్వము అభేదము. మన మధ్యలో కర్మ గురించి చెప్పాడు కదండి. అంటే ఏం చెప్పాడు కర్మ గురించి? మళ్ళీ అడుగుతున్నాను కాదు, ఇదంతా విని వదిలేసేది కాదు. అందుకే మాటికి ప్రశ్న వేస్తున్నాం. అర్థమయ్యే వరకు పాఠం స్టడీ చేయాల్సిందే. మధ్యలో కర్మ గురించి ఏం చెప్పాడు? విహిత కర్మని నాకు అర్పణగా చెయ్యాలి అంటే అంత అంటుకోకుండా చేయడం కష్టమే కదా. అందుకే దానికి యోగం అన్నారు. నైనా కష్టపడి చేయాలి అలాగే. అందుకే ధర్మాధర్మౌ జహాతీహ తయా త్యక్త ఉభావపి అతో యోగాయ యుంజీత యోగో వైధేషు కౌశలం. ఇప్పుడు యోగానికి మరొక నిర్వచనం అభేదం. అభేదో యోగ ఉచ్యతే అక్కడ చెప్పాడు. రెండవది ఇందాక ఏం చెప్పాడు? సమత్వం యోగం ఉచ్యతే. మూడవది ఏమన్నాడు? యోగో వైధేషు కౌశలం. దీనికి అర్థం చెప్తాం. వైధేషు కౌశలం అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ యోగస్థితికి వెళ్ళిన వాడు అన్నిట్లో సమము అన్నప్పుడు ధర్మము అధర్మం రెండు ఉన్నాయా లేవా? రెండు పరస్పర విరుద్ధములేగా. మరి సమబుద్ధి కలిగి ఉన్నప్పుడు ధర్మాధర్మాలు కూడా లేవయ్యా అన్నాడు ఇక్కడ.
అంటే ధర్మాధర్మములు అంటే ధర్మం వల్ల వచ్చే పుణ్యకర్మల ఫలం సుఖం, అధర్మం వల్ల వచ్చే పాపకర్మల ఫలం దుఃఖం. ఇప్పుడు సుఖదుఖాల్లో సమృద్ధి కలిగాడు అన్నప్పుడు పుణ్యపాప కర్మల నుంచి కూడా బయటపడ్డాడు కదా అప్పుడు వాడు. ఆ పుణ్యపాప కర్మలు రెండులో మనకైతే ధర్మం అక్కర్లేదంటే రెండో సిద్ధంగా ఉంటుంది పట్టుకోవడానికి, వాడికి రెండూ లేవు ఇక్కడ. అందుకే ధర్మాధర్మౌ జహాతి ఇహ. ఎవడైతే నేను చెప్పిన సమత్వం అనే యోగాన్ని అవలంబిస్తూ స్వధర్మాసక్త చిత్తుడవుతాడో వాడు ధర్మాధర్మౌ జహాతి. ధర్మాధర్మాలు రెండూ జయిస్తాడు. ఎప్పుడు? చచ్చాక. ఇహ అక్కడ పెట్టాడు పదం, జహాతి ఇహ, ఇక్కడే. దేనివల్ల అలా జయించగలుగుతున్నాడు? తయా, నేను చెప్పినటువంటి సమబుద్ధి చేత ధర్మాధర్మాలు రెండిటిని ఉభావపి త్యక్త, రెండిటిని జయిస్తున్నాడు. అందుకే నాయన యోగమునందు, యోగమనగా వైధేషు కౌశలం, వైధముల యందు నేర్పరితనమే యోగము. దీనికి గీతలో వాక్యం ఏంటంటే యోగ కర్మసు కౌశలం. కర్మల యందు నేర్పరితనం, కుశలత్వము, నేర్పరితనము. నేర్పరితనాన్ని యోగం అంటారట. కర్మల యందు నేర్పరితనాన్ని యోగం అంటారండి. అయితే ఇక్కడ కర్మసు అనకుండా వైధేషు అన్నాడు ఈయన. మరి యాజిటీస్ కాపీ కొట్టేస్తే బాగుంటుందని పదం మార్చాడండి అన్నాడు ఒక ఆయన. అదే ఇక్కడ అర్థం. ఎంత అందమైన పదం అండి వైధేషు అని చెప్పడంలో, అద్భుతమైన మాట. ఈయన మాట్లాడుతుంది విహితం కర్మ గురించి కదా చెప్తున్నాడు ఇక్కడ. మిగిలిన కామ్యకర్మ గురించి గొడవే లేదు. మోక్షార్థి అయిన వాడు కామ్యకర్మలు జోలికి వెళ్ళడు, గుర్తుపెట్టుకోండి. మరి కష్టసుఖాలు, అసలు కష్టం సుఖం రెండు భావాలే వాడికి లేవు కనుక వాడి గురించి ఆలోచించాడు. వాడు కేవలం విహిత కర్మ కనుక చేస్తున్నాడు. ఈ కర్మ ఎందుకు చేస్తున్నా? విహితం కనుక. ధర్మరాజు అదే అన్నాడు కదా, ఈ కర్మ ఎందుకు చేస్తున్నావు? నీకు సుఖం ఇచ్చిందా? ఈ కర్మ వల్ల దుఃఖాలు అనిపిస్తున్నా కదండి, సుఖం ఇస్తుందో దుఃఖం ఇస్తుందో నేను ఆలోచించలేదు, నేను చెయ్యాలి కనుక చేస్తున్నాను అన్నాడు. అదండి, అందుకే ధర్మరాజు గొప్పవాడు అయ్యాడు ఇక్కడ. నేను చెయ్యాలి అందుకే చేస్తున్నాను, ప్రేమగానే చేస్తున్నాను, అంటుకుని చేయట్లేదు. ప్రేమగా చేయడాన్ని అంటుకుని చేయడానికి చాలా విశేషం ఉన్నదండి. చేసే కర్మ గురించి బాగా తెలుసుకోవడం, చాలా బాగుంది అనుకోవడం, ఇవన్నీ చేయవచ్చు. అంతేగాని నాకు దేని మీద ఆస్తి లేదు కానీ కర్మ కూడా ఏదోలా చేసేసానంటే సరిపోదు. చాలా జాగ్రత్తగా తెలియాలండి. ఇది ఎప్పుడో చివరి అవస్థలో తెలుసుకోవడం కాదండి. ఇవాళ ఎవరైనా యువకులు ఇక్కడుంటే దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇది అద్భుతమైన జ్ఞానం అని తెలుస్తుంది. ఇంతవరకు ఇది మాకు ఇప్పుడు కాదు, ఈ లంపటత్వం ఇవే గొప్పవి అని కాదు. జీవితంలో ప్రతివాడు కూడా చిన్నప్పుడు బుద్ధి వికసించిన దగ్గర నుంచి తెలుసుకోవాలండి, ప్రయత్నం చేయాలి. ఇక్కడ కర్మలు మానేయమన్నాడా? విహిత కర్మ చేయి. ఎందుకంటే నువ్వు సుఖం వస్తుందని చేసిన నిజంగా కర్మలన్నీ నిజంగా నీకు సుఖాన్ని ఇచ్చాయా? ఎన్ని వాళ్ళు నిరాశపడలేదు? నువ్వు సుఖం వస్తుందని కర్మ చేసావు, దుఃఖం రాలేదు. ఎందుకు? నువ్వు కర్మ చేయడమే నీ కర్తవ్యం అనుకుని దాన్ని చెయ్యి, అంత బాగుంటుందో. దీని ఫలితం ఏదొస్తుందో అని భయపడుతున్నప్పుడు కర్మ మీద ఫోకస్ లేదు నీకు. ఆ కర్మని డీటెయిల్స్ తెలుసుకోలేకపోతున్నాను ఇక్కడ. ఎంత వేగం పూర్ణాహుతి చెప్పేస్తారా అనే తప్ప చేస్తున్నది ఏమిటి అనే దాని మీద స్పృహ లేకుండా పోతుంది కదా. కనుక చేస్తున్న దాన్ని ఎంజాయ్ చేయాలన్నప్పటికీ కూడా అర్పణ బుద్ధి ఉండాలండి ఇక్కడ. అందుకే నిత్యకర్మని, విహిత కర్మని మాత్రం మానరాదు. విహిత కర్మకి విధి అని పేరు. విధి కర్మ ఎప్పుడు రెండు రూపాలుగా చెప్తుంది, విధి నిషేధ, అంతే కదా. విధి అంటే చెయ్యవలసినది, నిషేధం అంటే చెయ్యకూడనిది. అంటే గణేష్ గీత వినడానికి ముందు మనం ఎన్నో ఉపన్యాసాలు విన్నాం కనుక ఇది చాలా సులభంగా అర్థమైపోతుంది. మీరే చెప్తున్నారు కదా. కనుక విధి నిషేధాలు అంటే ఏంటో తెలిసింది కదా. విధి అంటే నిషేధం అంటే చెయ్యకూడనిది. ఇందులో ఏది మనకు కావాలి? విధే కావాలి. నిషేధం అంటే ఎలాగో అక్కర్లేదు. మరి ఎందుకు చెప్పాడు? ఆ చేయకూడదు కనుక తెలుసుకోవడం కోసం, చేయకూడనిది అని తెలుసుకోవడం కోసం నిషేధం తెలుసుకున్నాం. చెయ్యాలి కనుక ఇది తెలుసుకున్నాం. ఇప్పుడు ఏది చేయాలి మనం? విధే కదా చేయాలి. విధికి సంబంధించిన సముదాయాన్ని వైధం అంటారు ఇక్కడ. అంటే విధులు అని అర్థం ఇక్కడ. ఆ విధులు అయిన కర్మలని నేర్పరితనంగా చెయ్యడమే యోగము. కానీ యోగ వైధేషు కౌశలం అని చెప్పడంలో ఉద్దేశం ఉంది ఇక్కడ. విహితమైన కర్మలను నేర్పరితనముతో చేయుటయే యోగము. నేర్పరితనం అంటే మనకి ఆ రోజుల్లో విట్లాచారి సినిమాలు వచ్చినప్పుడు అదేదో ఒక సాధించడానికి వెళ్ళేటప్పుడు ఒక మార్గంలో కత్తులు గిర్రని తిరుగుతుంటాయి. ఆ కత్తి ఘాటు పడకుండా అందులోంచి వెళ్ళి వాడు పట్టుకోవట. అలాగే కర్మలతో కూడుకున్న సంసారంలో పడి ఒక్కదానికి అంటుకోకుండా బయటపడడం అది నేర్పరితనం కాక ఇంకేంటండి. అందుకే యోగ వైధేష కౌశలం అన్నాడు ఇక్కడ. ఆ నేర్పరితనం పేరే యోగమయ్య అన్నాడు. అది ఎలా వస్తుంది? సమబుద్ధి అలవర్చుకుంటూ వస్తుంది. చూడండి అంత చక్కగా మళ్ళీ అన్వయించుకోండి ఇక్కడ. సమబుద్ధి
అంటే సుఖదుఖాలు లాభ నష్టాలు ఈ ద్వంద్వాలకి వెళ్లకుండా అన్నిట్లో సమముగా బ్రహ్మం ఉన్నాడు. ముందు అనుభవానికి రాకపోయినా ఉన్నాడని మననం చేయాలి. ఇది లేనిది మననం చేయట్లేదు, ఉన్నదాన్ని అనుకుంటున్నా, ఉన్న నిన్నే నేను అని అనుకుంటూ అదే పట్టుకుంటూ వెళుతూ ఉంటే ఆ సమబుద్ధితో అభేద బుద్ధితో జాగ్రత్తగా విహిత కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో నువ్వు చేస్తూ ఉంటే దాని పేరు యోగ కర్మసు కౌశలం. కర్మసు అనే మాటకే వైధేషు కౌశలం అని గణపతి మరింత స్పష్టంగా మనకి అందించాడు. అంటే శాస్త్రము ఏది నీకు విధిగా చెప్పినదో ఆ కర్మ. ఇక్కడ కర్మ గురించి చెప్పిన ప్రతిసారి లౌకికంగా మనం చేసే ఉద్యోగాదులు అనే నిర్వచనంలోకి రావద్దు. ఇది చాలా పొరపాటు జరిగి గీతలో బ్రహ్మ విద్యలో చెప్పేటువంటి వాటిని తీసుకుని ఆ విధంగా అన్వయించేస్తున్నారు. మరి అలా అన్వయించాలి కదండి అంటే వేదం హృదయం ఏంటో మనం తెలుసుకోవాలి కదా, కృష్ణుడు హృదయం కూడా గ్రహించాలి. ఇక్కడ శాస్త్రము నీకు చెప్పిన కర్మ, అంతేగా నువ్వు బతకడం కోసం ఎంచుకున్న ఉద్యోగాదులు అవి కర్మలని చెప్పడానికి కాదు. అలాగని కాదని నేను అనడం లేదు. అది నీకున్న విద్యుక్తి చెయ్యికేం చేస్తావు, చెయ్యకపోతే వాడి జీతం ఇవ్వడు, ఎలాగూ చేస్తావు, బతుకు గడవదు. అది లౌకికం. కానీ శాస్త్రము నీకు విధించిన కర్మలున్నాయి, నిత్య కర్మలున్నాయి. దేవపితృ మనుష్య ఋషి రుణములు తెచ్చుకోవడానికి చేయవలసిన కర్మలు అవి ఇక్కడ చెప్తున్నాయి. నిత్య కర్మలు అంటే ఇవ్వండి ఇక్కడ. అలాగే శాస్త్రము చెప్పిన కర్మలు కర్మల గురించి మాట్లాడిన ప్రతిసారి శాస్త్ర విహిత కర్మ అని కర్మకు ముందు ఆ పదం పెట్టుకోవాలి ఇక్కడ. అందుకని కొంతమంది ఏమంటే మీరు రోజు కాస్త సంజయ్ చేస్తున్నారా, భగవంతుని అర్చన చేస్తున్నారా, పితృకర్మలు చేస్తున్నారా అంటే నా ఉద్యోగంలో అవన్నీ వీలు పడవండి. ఏంటి ఆబ్దికం పెట్టడానికి కూడా వీలు పడదు, వాడికి పితృకర్మలు పెట్టడానికి వీలు పడదు, దేవతారాధన చేయడానికి వీలు పడదు. మరి ఏమిటంటే మీరే చెప్పారు కదండి, కర్మ చేయడమే డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు కదండి. అందుకే నేను నా ఉద్యోగమే ప్రధానంగా అనుకుంటూ పొద్దుటి నుంచి అర్ధరాత్రి వరకు అదే చేస్తున్నాను కనుక యోగం గ్యారంటీ. మీ కృష్ణుడే చెప్పాడు అంటాడు. మళ్ళీ కృష్ణుడు అదే చెప్పాడు. దయచేసి మనం బతకడం కోసం, ఇంకా సుఖంగా బతకడం కోసం అవి పెంచుకుని వ్యాపకాలు పెంచుకుని చెయ్యవలసిన కర్మ కూడా చేయట్లేదు. జ్ఞానం గురించి పక్కన పెడదాం. ఈ క్లారిటీ చాలా అవసరం అండి నేడు. ఇక్కడ కర్మ అన్నప్పుడు ఎప్పుడూ గమనించుకోవాల్సింది యజ్ఞరూపమైన కర్మనే ఇక్కడ చెప్తున్నాడు. యజ్ఞరూపమైన కర్మల్లో కూడా కామ్యాది కర్మల లంపటత్వం పెంచుకుపోయేవా జన్మలు వస్తాయి. విహితమైనటువంటి యజ్ఞాది కర్మలు చేసేవా తప్పకుండా తరిస్తావు. అయితే విహిత కర్మ కూడా నాకు అర్పణంగా చేసే వరకు బాగుపడిపోతావు. ఇది జాగ్రత్తగా అన్వయించుకోవాలి. అందుకే దీని తర్వాత కర్మకున్న యజ్ఞత్వం వివరిస్తాడు తర్వాత అందిస్తూ. అందుకే వైధేషు అనే మాటలో అంత బరువు ఉందండి. కర్మని దేన్నైనా అనొచ్చు, కానీ వైధేషు అంటే మాత్రం శాస్త్ర విహిత కర్మాచరణ అని ఒక్క పదంలో పెట్టేశాడు గణపతి. అది యోగ వైధేషు కౌశలం సమత్వం యోగముచ్యతే అభేదో యోగముచ్యతే. ఈ మూడు మా వాక్యాలు గుర్తుపెట్టుకున్నా చాలండి. టేక్ హోమ్ మెసేజ్లకి ఇవాళ అభేద దృష్టి, రెండవది సమదృష్టి, మూడవది కర్మలో నైపుణ్యము. ఇది వివరిస్తున్నారు. ఇలాగ ధర్మాధర్మ ఫలే త్యక్త్వా మనీషీ విజితేంద్రియ జన్మబంధ వినిర్ముక్త స్థానం సంయాత్యనామయం. ధర్మాధర్మ ఫలములను విడిచిపెట్టి, అంటే నువ్వు విహిత కర్మను ఆచరిస్తున్నావు, అది ధర్మాధర్మ ఫలములు అంటే సుఖదుఖాలు, వాటిని విడిచిపెట్టి విజితేంద్రియుడైన మనీషి అంటే వివేకవంతుడు, బుద్ధిమంతుడు, ఈ విధంగా చేసినట్లయితే ఫలితం ఒకటే, జన్మబంధ వినిర్ముక్త స్థానం సంయాతి అనామయం. వాడు ఇంకా జనన మరణ పరంపరలో పడకుండా అనామయమైన స్థానాన్ని సంయాతి సమగ్రముగా పొందుతున్నాడు. ఎంత అందమైన మాట పెట్టారు. అనామయము అంటే, ఆమయం అంటే రోగము, రొష్టు, బాధ, ఇవన్నీ అవేవీ లేని స్థితిని పొందుతాడు. అవేవీ లేని స్థితి జనన మరణాలు లేని స్థితిలో ఉంటుంది. అది పొందించేది ఏది అంటే యోగో వైధేషు కౌశలం. ఇది చాలా ప్రధానం. అలా చేసినటువంటి వాడు ధర్మాధర్మ ఫలములకు కూడా త్యజించి అయిన మనీషయ్యి జితేంద్రియుడై జన్మబంధముల నుంచి విడిబడి అనామయమైన స్థితిని పొందుతాడు సుమా. అందుకే అజ్ఞాన కాలుష్యం కలిగిన వాడు మాత్రమే ఈ త్రయీ విద్యలో ఉన్నటువంటి కామ్యకర్మలు, అవి పుష్పితాం వాచం అనగానే ఈ కోరిక ఆ కోరిక అని నీకు చూపిస్తుంది. అంటే పండు రాకముందు పువ్వు కనబడ్డట్టుగా ఫలాన్ని సూచించే కర్మలు పుష్పితాం వాచం. ఇది దీనికి అర్థం. త్రయీ విప్రతిపన్నస్య స్థాణుత్వం యాస్యతే యదా. అందుకే వేద ప్రతిపాదితమైన ఇవన్నీ కూడా జడత్వానికి హేతువుతాయి సుమా. ఇప్పుడు ఈ స్థితి ఎప్పుడు సాధించాలి? ఇప్పుడే సాధిస్తే నీకు టైటిల్ ఇస్తున్నా. మానసాన్ అఖిలాన్ కామాన్ యదా ధీమాన్ చజేత్ ప్రియా స్వాత్మని స్వేన సంతుష్ట స్థిర బుద్ధిస్తదొచ్యతే. మన సంతోషం దేని మీద ఆధారపడింది?
మీరు ఇప్పుడు ఆపేస్తే సంతోషంగా ఉంటామండి. ప్రవచనం మీద ఆధారపడిందా? కాదది. స్వేన నీయందే నీ ఆనందం ఉంది కనుక ఆనందం దుఃఖం బయట వస్తువు మీద నువ్వు పడిపోయి దాన్ని బట్టి అనుభవిస్తున్నావు. నీ అసలు స్వరూపం ఆనందమే అని నీయందు నువ్వు ఆనందంగా నిలిచి ఉండడం. అందుకే ఇక్కడ స్వాత్మని స్వేన సంతుష్ట, తన యందు తాను సంతుష్టుడై ఉన్నటువంటి వాడు మానసాన్ అఖిలాన్ కామాన్ త్యజేత్, మానసంగా ఉన్నటువంటి అన్ని కోరికలను త్యజించిన వాడు ఉంటాడు. వాడు ఎప్పుడు తృప్తిగా ఉంటాడు. వాడి పేరు స్థిరబుద్ధి. వాడు స్థిరబుద్ధి కలవాడు అంటే బుద్ధి స్థిరంగా ఉంటుంది వాడికి. అందుకని ఇవాళ ఒకలా రేపోలా ఉండడు, స్థిరంగా ఉంటాడు. ఎందుకంటే వాడికి దేని మీద కోరికే లేదు. ఆ కారణం చేత ఎప్పుడు సంతృప్తిగా ఉంటాడు. బయట విషయముల యందు వితృష్ణ సర్వసౌక్షేసు, వాటి యందు అసలు స్పృహే కలిగి ఉండడు. నోద్విగ్నో దుఃఖ సంగమే, సుఖాలు కలిగాయి అనుకోండి ఆహా అని పొంగిపోడు, ఉద్విగ్నుడు కాడు. దుఃఖాలు కలిగినప్పుడు అయ్యో అని బాధపడ్డు. గత సాధ్వస రుడ్రాగ అంటే భయము, క్రోధము, రాగము ఇవేమీ లేనివాడు ఉంటాడు. వాడి పేరు స్థిరబుద్ధి కలవాడు. అంటే మనం సంపాదించుకోవాల్సిన టైటిల్ స్థిరబుద్ధి కలవాడు అని బిరుదు సంపాదించుకునే ప్రయత్నం చేయాలండి. దానికి సాధన ఇంతవరకు చెప్పాడు. స్థిరబుద్ధి కలవాడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు. వాడి దగ్గర కోరికే లేదు. అందుకే ప్రజహాయ యథాకామాన్, సరిగ్గా ఈ శ్లోకములకు అన్వయ శ్లోకములు గీతలో చూపిస్తున్నవే ఇక్కడ చెప్పాడు. వాడు ఏ విధంగా ఉంటాడంటే దుఃఖేష్వనుద్విగ్నమనాహ సుఖేష విగత స్పృహ వీత రాగ భయ క్రోధ స్థితధీర్మునిరుచ్యతే అన్నాడు. స్థితధీహి అన్నాడు, అక్కడ స్థిర బుద్ధి అన్నాడు, ఇక్కడ ఇంతే పేరు తేడా. కనుక ఇద్దరు హృదయం ఒకటే. నువ్వు స్థితప్రజ్ఞుడు కావాలి, అది లక్ష్యం పెట్టుకోండి. జీవితంలో రకరకాల అంబిషన్స్ పెట్టుకుంటూ ఉంటాం మనం. ఇది అవ్వాలి, అదవ్వాలి, అదవ్వాలి, నేను డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, అయ్యాక సంపాదిస్తూ తిరగాలి. అప్పుడు మళ్ళీ అంబిషన్స్ ఉండవా? అప్పుడు మరొకరిని తయారగును. అది వచ్చే వరకు, అది వచ్చిన తర్వాత మరొకటి తయారగును. నిజమైన అంబిషన్ బుద్ధి పనిచేసిన దగ్గర నుంచి నేను స్థితప్రజ్ఞుణ్ణి కావాలని అంబిషన్ పెట్టుకుని అది టార్గెట్గా పెట్టుకుని పనిచేయండి. అద్భుతంగా ఉంటుంది. నేను ఎవరెస్ట్ ఎక్కాలంటే ఎంత ప్రాక్టీస్ చేస్తావు, అలాగే స్థితప్రజ్ఞుడు కావాలంటే ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ నేను ముందే చెప్పేశాను నీకు. యోగో వైదేశ కౌశలం, యోగ కర్మస కౌశలం. ఆ ప్రాక్టీస్ చేసి స్థితధి కావాలి. ఆ యోగం ఫలించిన తర్వాత నీకే తెలిసిపోతుంది. ఎందుకంటే ఏ కోరిక మనస్సు కొండకూడదు. అంతేకాదు స్వాత్మని స్వేన సంతుష్ట, ఎప్పుడు తృప్తిగా ఆనందంగా ఉంటాడండి వాడు. ఏ కోరిక లేదంటే వికారంగా మొహం పెట్టు కూర్చుంటాడని కాదు. స్వాత్మని స్వేన సంతుష్ట, పరమతృప్తిగా ఉంటాడు వాడు. వాడికి మనం అనుకునే బయట సుఖాలు కలిగగానే ఆనందము, దుఃఖం కలిగగానే పడిపోవడము, భయం కానీ, క్రోధం కానీ, రాగం కానీ ఉండదు. అది గత సాధ్వస రుడ్రాగ స్థిర బుద్ధి స్తదోచ్యతే. అది స్థితప్రజ్ఞుడి యొక్క విషయం. అయితే వాడికి ఇంద్రియాలు పనిచేయవా? వాడికి పనిచేస్తే వాడు చూస్తాడు, మీకంటే గొప్పగా చూస్తాడు ప్రపంచాన్ని. ఎందుకంటే ప్రపంచం చూస్తున్నప్పుడు మనవైన భయం, మనవైన రాగం, మనవైన ద్వేషం మన మనస్సులో వచ్చి దానితో చూస్తాం ప్రపంచాన్ని. దాని యథాస్వరూపం మనకు తెలియదు. ఇప్పుడు అవన్నీ లేవు కనుక వాడు హాయిగా ప్రపంచాన్ని చూస్తాడండి, ఆనందంగా ఉంటాడు. వాడు దేనికి లొంగడు, ఆ విధంగా ఉంటాడు. వాడి ఇంద్రియాలు ఎలా ఉంటాయి అంటే శరీరం ఉన్నంతకాలం ఎంతవరకు ప్రవర్తించాలో అంతవరకు ప్రవర్తిస్తాయట. ప్రపంచంలో ఆకలి వేసింది, శరీరానికి రక్షణకి ఎంత ఆహారం అంతే, ఇంకా దానితో ఎక్కువ పెట్టుకోడు వాడు. ఎంతవరకు అవసరమో అంతవరకు ఇంద్రియాలు పనిచేస్తాయి. మళ్ళీ అవసరమైనప్పుడు లోపలికి లాగేసుకోగలడు. మనము ఇంద్రియాలు లాగితే వాటితో పాటు లాగబడుతూ ఉంటాం. మనమంటే ఇక్కడ దయచేసి ఇంకోలా అనుకోవద్దు, సామాన్యులు అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతోంది. ఇక్కడ సామాన్యులైన వాళ్ళ పని అది. అయితే ఆ ఇంద్రియాలని అలా లాగడం, అలా విడిచిపెట్టడం అంటే ఇంద్రియాలు భగవంతుడు ఇంద్రియాలు ఎందుకు ఇచ్చాడు? ఇంద్రియాలతో ప్రమాదం అయినప్పుడు ఇంద్రియాలు నిగ్రహించుకో అని చెప్పినప్పుడు ఇంద్రియాలు మాత్రం ఎందుకండి అలా అనకు. ఇంద్రియాలు చాలా ముఖ్యమైనవి. లేనప్పుడు సాధన ఏం చేస్తావు? ఇదంతా వినాలి అంటే ఉండాలిగో ఇంద్రియం చేయడానికైనా. కానీ ఇంద్రియాలను కూడాను ఎప్పుడు చూపించాలి, ఎప్పుడు లాక్కోవాలి, నీ కంట్రోల్లో ఉండాలి. అది ఎలాగు అంటే యథాయం కమఠ అంగాని సంకోచేతి సర్వశ విషయేభ్యస్తత ఖాని సంకర్షేద్ యోగ తత్పర కూర్మోంగా అని ఇవే మాట గీతలో కూడా కనబడుతుంది. కమఠం అన్నాడు, అక్కడ కూర్మం అన్నాడు, రెండు కూడా అర్థం తాబేలు. తాబేలు తన యొక్క ముఖాన్ని ఆ కాళ్ళని చూడండి, ఏదైనా ప్రమాదం వచ్చి టక్కన లోపల లాక్కుంటుంది. ఇక్కడ అలా లోపలికి లాగి నిగ్రహించుకుంటుంది. అదేవిధంగా విషయేభ్య ఖాని సంకర్షేత్, నిన్ను కామక్రోధాల్లోకి లాగేసేవి విషయముల ఇంద్రియాల. కొందరు విషయాలు అంటున్నారు, కొందరు ఇంద్రియాలు అంటున్నారు. ఇంద్రియాలు విషయాలతో యోగం,
విషయాలు నువ్వెవడు మార్చడానికి, ఇంద్రియాలు కంట్రోల్ చేసుకో, నువ్వేం మారుస్తావు. అందుకే విషయేభ్య ఖాని సంకర్షేత్. ఖాని అంటే ఇంద్రియాని అని అర్థం. విషయేభ్య విషయముల నుండి ఇంద్రియములను సంకర్షిత లాగు. ఎలా లాగుతావు? తాబేలు తన అవయవాన్ని ఎలా లోపలికి లాక్కుంటుందో అలా లాక్కో అన్నాడు ఇక్కడ. అంటే చేతులు ముడి చేసుకో, కళ్ళు ముడి చేసుకో అని కాదు ఇక్కడ. వాటి వైపు వెళుతున్నటువంటి లాలసని లాక్కో, నిగ్రహించుకో. అలా చేసినటువంటి వాడు ఒక తాబేలు ఎలా ఉంటుందో అలా ఉంటాడు హాయిగా. ఇక్కడ స్థితప్రజ్ఞుడి యొక్క స్థితి ఆ విధంగా ఉంటుంది అన్నాడు. ఇది ఎప్పుడో సాధిస్తాననుకుంటే చాలదండి, ఇప్పుడే సాధించాలి. ఇప్పుడు సాధించలేకపోతే ఎప్పుడూ సాధించలేవు. ఇది తెలుసుకో ఇక్కడ. అంటే ఈ జన్మలో తేల్చుకోలేకపోతే మళ్ళీ తేల్చుకోవడానికి ఎన్ని జన్మలు పడుతుందో తెలియదు. అంతే కదా. మన ఇవాళ కాలేజీలో జాయిన్ అవుతూనే ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం చూసుకుంటానండి అంటామా? అది మాత్రం అనం. ఈ సంవత్సరంలోనే ఎలాగైనా పాస్ అయిపోవాలి, మళ్ళీ సెకండ్ టర్ము సెప్టెంబర్ పరీక్ష లేదు అనుకునే కదా చదువుతారు ఇక్కడ. దీనికేమో ఈ సంవత్సరమైనా చదివేయాలా? మోక్షానికి మాత్రం ఈ జన్మలోనే మోక్షం పొందుతాను ఎందుకు గట్టి పట్టుదల ఉండట్లేదో ఆలోచించండి ఇక్కడ. ఆ పట్టుదల కావాలి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం ఇక్కడ. అందుకే నువ్వు చాలా దోషం చేస్తున్నావు, వేదం చెయ్యక, ఈ కర్మలు చెయ్యక భ్రష్టుడు అయిపోతున్నావు అని అంటే, మరి నువ్వు జ్ఞానం పొందకుండా భ్రష్టుడు అయిపోతున్నావు అన్నాడు శంకరాచార్య భగవానుడు. చూడండి ఇక్కడ అంత గొప్ప విషయం చెప్పాడు కదా, అది తెలుసుకోవాల్సినది. అందుకే ప్రధానంగా ప్రతివాడు ఇటువంటి దేహం మళ్ళీ మళ్ళీ రాదు గనక ఈ యోగాన్ని ఇప్పుడే పొందాలి. వరేణ్య, నువ్వు ఆ పట్టుదలతో ఉన్నవాడు గనక, ఆ లక్ష్యంతో నువ్వు కూర్చున్నావు గనక నీకు ఈ విషయం చెప్తున్నాను. అంతేగాని గణేశ నాకు ముందు కనబడ్డావు గనక నాకు మరింత రాజ్య అభివృద్ధి చెందుటకు, సంపద పెరుగుటకు ఏదైనా ఉపాయం చెప్పము అనగానే మంత్రం నెంబర్ 1 చేసే క్రియ, మంత్రం నెంబర్ 2 అనే చెప్పేవాడు గణపతి. కానీ ప్రశ్న అది కాదు కదా. ఆయన అడిగింది అమృతమైన యోగం లభించడం ఎలాగా అన్నాడు కనుక ఇవన్నీ చెప్పాడండి ఇక్కడ. అవన్నీ కష్టం అంటే కష్టమే తెలిపో. ఇది నువ్వు కావాలంటే మాత్రం ఇదే మార్గం, మరొక మార్గము లేదు. అసలు ఇది కావాలని ఎంతమందికి తెలుసండి? అది కావాలని కూడా తెలియదు. ఒకవేళ నీకు మోక్షం అనేది కావాలి అంటే మాత్రం నాణ్యపంథా విద్యతేయనాయ ఇది. అది ఇక్కడే నువ్వు స్థితప్రజ్ఞుడు అయ్యావనుకో, స్వాత్మని ఏవ, అంత మంచి మాట అది. స్వాత్మని స్వేన సంతుష్ట స్థిరబుద్ధిస్తదోచ్యతే. ఇది స్థితప్రజ్ఞుడు అని చెప్తూ, వ్యావర్తేంతస్య విషయా త్యక్తాహారస్య వష్మిన వినారాగంచ. వాడి విషయముల నుంచి, ఆహారము నుంచి వెలువడిన వాడే అన్నాడు ఇక్కడ. ఆహారం విడిచిపెట్టుట అంటే అర్థం తిండి మానేసాడని కాదు ఇక్కడ. విషయానుభవమే ఆహారం. దాని త్యక్త యుక్తస్థాని వశీకృత్వా సర్వదా మత్పరో భవేత్. అయితే ఇంద్రియాలను నిగ్రహించు, విషయాలను విడిచిపెట్టు అని చెప్తే, విడిచిపెట్టు అనే మాట చాలా ఇబ్బంది కలిగిస్తుంది. మాటను విడిచిపెడతాం కానీ విడిచిపెట్టమనే మాట నచ్చదుట. అందుకే ఆయన ఏమన్నాడంటే, యుక్తాస్తాని వశీకృత్వా, యుక్త తాని వశీకృత్వా, యుక్తుడైన వాడు, యోగి అయిన వాడు ఇంద్రియమును వశం చేసుకుని సర్వదా మత్పరో భవేత్. అతడు నా పరుడైపోతాడు. నా పరుడు అంటే బ్రహ్మము యందు అతడే పరత్వం కలిగి ఉంటాడు. సంయతాని ఇంద్రియాణీహ యస్యాసౌ కృతధీర్మత, అతడే కృతధీహి. కృతధీ అంటే స్థితప్రజ్ఞుడు. చింతయానస్య విషయాన్ సంగస్తేషు ఉపజాయతే. ఎక్కువలో ఒక్కటి ఆలోచించు. సైకలాజికల్ పాయింట్ చెప్తున్నాడు ఇక్కడ. ఎప్పుడు ఒక విషయం గురించి ఆలోచిస్తుంటే దాంతో అటాచ్మెంట్ ఏర్పడుతుంది. అటాచ్మెంట్ ఏర్పడగానే దానితో కోరిక ఏర్పడుతుంది. కామస్సంజాయతే తస్మాత్, కోరిక ఏర్పడుతుంది. కోరిక ఏర్పడ్డాక తప్పకుండా తతక్రోధోభివర్ధతే. ఒక దాని యందు నీకు కోరిక ఏర్పడితే పక్కన క్రోధం పొంచి ఉంటుంది. ఎందుకంటే ఆ కోరిన దానికి ప్రతిబంధకాలుగా ఏమున్నాయో వాడి మీద కోపం వస్తుంది. ఆఖరి కోరి తెచ్చుకున్న దాని మీద కూడా కోపం వస్తుంది. ఎందుకంటే నువ్వు కోరుకున్నట్టు లేదని. ఆలోచించవలసిందండి ఇవన్నీ కూడా. అందుకే ఇదేదో వేదాంతం అర్థం కానిది అనుకోవద్దు. బతుకు బండారం బయట పెడుతుంది. ఇదే వేదాంతం అంటే ఇప్పుడు కాదు ఇక్కడ. ఇదే బతుకు, ఇంకేమున్నది ఇక్కడ. అందుకే నిరంతర విషయ చింతన వల్ల సంఘం ఏర్పడి, సంఘం వల్ల కోరిక ఏర్పడి, కోరిక వల్ల క్రోధోభివర్ధతే. క్రోధ అభివర్ధతే, అదొకటి. అది పుట్టూరుకుంటుందా, పెరుగుతూ ఉంటుంది. పెరిగేం చేస్తుంది? క్రోధాత్ అజ్ఞాన సంభూతి. క్రోధం వల్ల యుక్తమేదో అయుక్తమేదో తెలియని స్థితి ఏర్పడుతుంది. ఎన్నో తెలుసు చూడండి ఇక్కడ. కానీ మోహలంపటులై తద్వారా క్రోధాన్ని ఏర్పరచుకుని ఒక సమూహ స్థితికి వెళ్ళిపోతారు. దానివల్ల ఏర్పడుతుంది ఏమిటంటే విభ్రమస్తు తతస్మృతేహే, వాడి స్మరణ శక్తి పోతుంది. అంటే ఏది జ్ఞప్తిలో ఉంచుకోవాలో దాన్ని జ్ఞప్తిలో ఉంచుకోడు. లోకంలో మీరు కొంచెం, నేను ఉదాహరణలు చెప్పక్కర్లేదు, బోలుడని కనబడతాయి.
ఎందుకంటే బ్రహ్మం గురించి చెప్పాలంటే కష్టపడాలి, కానీ లోక వికారాలు చెప్పడానికి ప్రతివాడికి ఉదాహరణలు అనుక్షణం ప్రత్యక్షం. అందుకే ఇక్కడ విభ్రమస్తు తతస్మృతే భ్రంశాత్ స్మృతేర్మతేర్ధ్వంస. స్మరణశక్తి పోయిందెప్పుడు బుద్ధిశక్తి నశిస్తుంది. తద్ధ్వంసాత్ బుద్ధిశక్తి నశిస్తే సోపి నశ్యతి, వాడు నశిస్తాడు. భగవంతుడు మనకు అద్భుతమైన బుద్ధి అనే శక్తిని ఇచ్చాడండి. అది నిరంతరం ఏది ఉంటుందో దాని స్మరణలో ఉంచుకోవాలి. దాన్ని స్మరణలో ఉంచుకోకుండా చేస్తున్నది ఏమిటి? విషయముల యందు చింతన. ఆ విషయములు చింతన చేయడం వల్ల దానితో కోరిక ఏర్పడుతుంది. కోరిక ఏర్పడగానే క్రోధం పెరుగుతుంది. క్రోధం ఏర్పడగానే సమ్మోహం ఏర్పడుతుంది. సమ్మోహం ఏర్పడగానే దేన్ని గుర్తుంచుకోవాలో దాన్ని గుర్తుంచుకోని స్థితి ఏర్పడుతుంది. దానివల్ల బుద్ధిశక్తి నశిస్తుంది. అది నశిస్తే వీడు నశించాడు. ఇది తెలుసుకో. క్రమం ఎంత చక్కగా చెప్పాడు. అందుకే గీతాచార్యుడు మించిన సైకాలజిస్టు మరొకట్లేడండి. దీన్ని మీరు అప్లై చేస్తూ సైకాలజీలో తీసుకొస్తే అనేక మానసిక వికారాలకి ఈ శ్లోకంతోనే సమాధానం చెప్పవచ్చు. అనేక రుగ్మతలు ఇప్పుడు వస్తున్న సైకలాజికల్ డిజార్డర్స్ అన్నిటికీ కూడా ఒక్క శ్లోకం చాలండి. ప్రతిదానికి కూడా మనకు వేదాంతాలు తెలుసు, కబులు తెలుసు, తావళాలు తిప్పడం తెలుసు, ఎన్ని తెలుసు, కానీ ఇక్కడ దెబ్బతినేస్తున్నాం. విషయం చింతన చేయడం వల్ల కోరిక ఏర్పడుతుంది. దానివల్ల క్రోధం పెరుగుతుంది. క్రోధం వల్ల అజ్ఞానం కలుగుతుంది. అజ్ఞానం వల్ల స్మృతి విభ్రంశం జరుగుతుంది. స్మృతి విభ్రంశం వల్ల బుద్ధినాశం జరుగుతుంది. బుద్ధినాశం వల్ల నాశనం జరుగుతుంది. సుమా, ఇది తెలుసుకో. వినా ద్వేషంచ రాగంచ గోచరాన్యస్తుఖైశ్చరేత్ స్వాధీన హృదయో వస్యై సంతోషంచ సమృచ్చతి. స్వాధీన హృదయ, ఈ పదం గుర్తుపెట్టుకోవాలి. తన మనస్సు ఎవడికి స్వాధీనంలో ఉంటుందో వాడు సంతోషంలో ఉంటాడు. ఒకటే మాట అండి ఇక్కడ. ఇది వేదాంతమా? నువ్వు ఇప్పుడే సుఖపడు, ఇప్పటి నుంచి అక్కర్లేదంటే కొంతకాలం ఏడవనివ్వండి అని అర్థం. ఇది ఇప్పుడే గ్రహిస్తే ఇప్పుడే శాంతిగా ఉంటావు నువ్వు. అందుకే స్వాధీన హృదయో వశ్యై సంతోషంచ సమృచ్చతి. ఇది తెలుసుకో. అది లభించిందనుకో త్రివిధస్యాపి దుఃఖస్య సంతోషే విలయో భవేత్. ఆనందంలో దుఃఖాలు లయమైపోతే పో అన్నాడు ఇక్కడ. ఆనందంలో దుఃఖాలు లయమైపోతాయి. ఏమిటా దుఃఖాలు? 3 రకాల దుఃఖాలు: ఆది భౌతిక, ఆధ్యాత్మిక, దైవిక తాపములు. ఇది తెలుసుకో. అందుకు మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా పెట్టుకో. ఏదో ఒక కల్లోలం, ఏదో కోరిక, ఇవాళ ఇదైతే అదొకటి, నిరంతర కల్లోలం పెట్టుకోవడం వల్ల మనస్సుకు ప్రసన్నత ఉండదు. ప్రసన్నత లేనప్పుడు బుద్ధికి స్థిరత్వం ఉండదు. బ్రహ్మము గురించో భావన చేయడానికి కూడా అవకాశం లేదు. భావన లేనప్పుడు శాంతి ఎక్కడొస్తుంది? సుఖం ఎక్కడుంటుంది? తెలుసుకో. అందుకే మనస్సు ప్రసన్నత ఏర్పడాలి అంటే వీటి నుంచి నిగ్రహించుకుంటేనే. నిగ్రహం ఉన్న మనస్సుకే ప్రసన్నత ఉంటుంది. నీరు కదిలిపోతూ ఉంటే బురద పైకి వస్తుందండి. ఇక్కడ నీరు కదలకుండా ఉంచాలి అంటే కాసేపు ఉంచాలి కదా, అలా కదిలించేకంటే. అందుకే ఇంద్రియాల నుంచి నిగ్రహించిన మనస్సుకు ప్రసన్నత ఏర్పడుతుంది. ప్రసన్నత ఏర్పడిన మనస్సు సత్యాన్ని భావించగలదు. భావించిన మనస్సు శాంతి పొందుతుంది. శాంతి ఇచ్చిన మనస్సు సుఖంగా ఉంటుంది. తెలుసుకో. అందుకే వినా ప్రసాదం నమతి వినా మత్యా నభావన వినా తాం న సమో భూప వినా తేన కుతసుఖం. అందుకే నీ ఆసక్తి ఎప్పుడు ఒకదాని మీద పెంచుకో. ఈ మాట దేని యందు ఆసక్తి పెంచుకో? నిత్యం జ్ఞానరతో భూత్వా. జ్ఞానరతి, గొప్ప పదం వేశాడండి. జ్ఞానం యందు ఆసక్తి పెంచుకో. జ్ఞానం అంటే పరమాత్మ అంటే ఏమిటి, ప్రపంచం అంటే ఏమిటి, నేనంటే ఏమిటి అని ప్రశ్న వేసుకో. వాటికి సమాధానాలు శాస్త్రాలు గురుముఖత తెలుసుకో. అది తెలుసుకోవాలని తగతగ పెంచుకో. దాని మీద ఆసక్తి పెంచుకో. దాని మీద మక్కువ పెంచుకో. జ్ఞానరతి పెంచుకుంటే జ్ఞానం లభిస్తుంది. ఎప్పుడు మనం దేని మీద రతి పెంచుకున్నాం అదే పొందాం. అలాగే జ్ఞానం అందు రతి పొందితే జ్ఞానమే పొందుతాం. నిత్యం జ్ఞానరతో భూత్వా. సంసారం మీద రతి పెంచుకున్నాం కనుక సంసారం పొందాం. జ్ఞానం మీద రతి పెంచుకుంటే జ్ఞానం పొందుతావు. జ్ఞానం పొందితే ముక్తి పొందుతావు. అంతే ఇక్కడ. అదే నిత్యం జ్ఞానరతో భూత్వా జ్ఞానాత్ ముక్తిం సయాస్యతి. నిత్యం జ్ఞానరతుడైతే జ్ఞానం వల్ల ముక్తి లభిస్తుంది సుమా. ఇది బ్రహ్మధియం భూప. ఇది బ్రహ్మబుద్ధి సుమా అని స్పష్టంగా చెప్పి ఊరుకున్నాడండి. అయిపోయింది. ఇంకా ఎవరికి? గణపతికి అయిపోయింది. వరేణ్యుడు ప్రశ్న వేశాడు. ఇప్పుడు ఇక్కడ నాకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది అన్నాడు ఆయన. ఆయన కొంచెంట మిగిలిన ఆయనకి ఏమొచ్చిందో దానికి ఆయన ఏం చెప్పాడో తెలుసుకోవాలంటే రేపు మన సమావేశం అవుదాం. సర్వశ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సచ్చిత్సుఖస్వరూపాయ శివశక్త్యైక్యరూపిణే వల్లభా ప్రాణకాంతాయ శ్రీ గణేశాయ మంగళం. శ్రీ గణేశాయ మంగళం.